మార్నింగ్ గురువారం ఏ టైంలో సార్? 2 మన మధ్యనే ఉండే ఆ టైంలోకి మరి మహిమ ప్రవేశం చేశారు. ప్రియులరా, మానవుని జీవితంలో 3 రకాలైన మరణాలు ఉన్నాయి. ఒకటి ఆత్మీయ మరణం, 2 భౌతికమైన మరణం, 3 నిత్య మరణం. ఈ మూడిట్లో అద్భుతమైనటువంటి పిలుపుని అందుకొని మరి ప్రజెంట్ నిన్న చిన్న పాప చెప్పినట్టుగా 3వ ఆకాశంలో పరదైసులో నెమ్మది పొందుతూ ఉన్నారు. నెమ్మది ఎలాగున్నారు? నెమ్మది పొందటం అంటే ఎలాగుంటుంది? అక్కడ ఏమన్నా ఏర్పాట్లు ఉంటాయి అంటే 3వ ఆకాశంలో ఉంది పరదైసు. ఆ పరదైసు అనగా ఆ మాటకు అర్థం నెమ్మది పొందు స్థలం. అయితే ఆ నెమ్మది పొందు స్థలంలో ప్రతి ఒక్కరు ఆత్మకు పడకలు ఏర్పాటు చేయబడ్డాయి. ఆ పడకల్లో విశ్రమిస్తున్నారు. విజయ్ కుమార్ పాస్టర్ గారి యొక్క ఆత్మ విశ్రాంతి తీసుకుంటుంది. ఆత్మ ఇన్నాళ్ళు ఈ శరీరాన్ని ధరించుకొని పిల్లల చదువుల కోసం ఆయన పాఠాలు చెప్పడానికి వెళ్ళటం, అలాగే హైదరాబాద్ సంఘాన్ని నడపడానికి శరీరాన్ని ధరించుకొని చాలా ప్రయాసలు పడి శరీరంగా అలసిపోయి లోపల ఉన్న ఆత్మకు ఈ రోజున 3వ ఆకాశంలో ఉన్న పరదైసులో విశ్రమిస్తున్నాడు. పడకలు ఏర్పాటు చేయబడ్డాయి. మంచిది. మన కార్యక్రమంలోకి వెళదాం. ముందు వాక్య పరిచర్య కోసం దైవజనులు పాస్టర్ ఇర్మియా గారు మన మధ్య ఉన్నారు. వాక్య పరిచర్య కోసం వారు వచ్చి ప్రార్థించాలని. ప్రియులరా, కార్యక్రమాన్ని నడిపించే కిషోర్ బాబు గారు మాట చెప్పారు. క్లుప్తంగా మాట్లాడమని చెప్పండి, మా వాళ్ళనైనా మరి 9 గంటలకల్లా క్లోజ్ చేయాలని చెప్పారు. ఈ విషయాన్ని మీరు మనసులో ఉంచుకోవాలని మనవి చేస్తున్నాం. పాస్టర్ ఇర్మియా గారు వచ్చి వాక్య పరిచర్య కోసం ప్రార్థించవలసిందిగా కోరుచున్నాం. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకున్నాం. మహిమగల్ల మా దేవ, పరిశుద్ధుడు వగు తండ్రి, యేసు ప్రభు అద్వితీయ నామమును బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ సాయంకాల సమయంలో కొత్తపేటలో మరి నీ దాసుడు దైవజనులు విజయ్ కుమార్ గారి ఇంటి దగ్గర మేమందరము ఎందు నిమిత్తం చేరి ఉన్నామో నీకు తెలుసు. నీ దాసుడిని ప్రభు 9వ తారీఖున మీ దివ్యమైన పిలుచుకొని నాయన నీ మహిమలో ఉంచుకున్నందుకు నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దైవ గ్రంథంలో సెలవిచ్చినట్లు ఈ దేశము మీది కాదు అని చెప్పినట్లు నా తండ్రి నాయన, ఈ దేశం మాది కాదని మాలాకిలో నా తండ్రి చదివినట్లుగా మేము నాయన తండ్రి మీకా గ్రంథంలో చదివినట్లుగా మేము ఈ విధంగా నేను నడుచుకోవటానికి మాకు ఇది శాశ్వతం కాదు కానీ పరలోకమే శాశ్వతం. శాశ్వతమైన రాజ్యానికి నేను నీ దాసుని పిలుచుకున్నారు. అందుకని నాయన యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో చదవబడినట్లు ప్రభా, మీ హృదయములను కలవరపడనీయకుడి నా తండ్రి ఇంట అనేక నివాసంలో నేను చెప్పావు ప్రభా. నీ దాసుని ఇంటిలో నీకు ఉంచుకున్నందుకు నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విడవబడిన కుటుంబం నాయన, ఆ బిడ్డలకు నాయన మీరిచ్చే ఆదరణ అయ్యా, మేమెంతమంది ఓదార్చినా మేము ఓదార్చలేము, కానీ నీ ఆదరణ నీ బిడ్డలకు దయచేయండి. ఈ కొడుకులు ఎంతవరకు పాటల్లో సహాయం ఇచ్చారు. ఇప్పుడు నీ దాసుడు నీ పక్షాన నిలబడినై ఉండగా, మాట్లాడనై ఉండగా ఆ మాటలకు నీరు కట్టి ఫలింపజేయమని, ఆదరించమని, కరుణించమని, కృపయ్యమని ప్రాణప్రియుడైన యేసు ప్రభువు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, ఈ సమయంలో జాన్ విజయ్ కుమార్ పాస్టర్ గారి పెద్దక్క గారు ఉన్నారు. మేరీ సుజాత గారు పెద్దక్క గారు వచ్చి మరి ఆ తమ్ముడితో ఆ అమ్మకున్న సంబంధం, ఆ రిలేషన్, ఆ స్పిరిచువల్ రిలేషన్ గురించి మాట్లాడవలసిందిగా ప్రేమతో అమ్మగారిని ఆహ్వానిస్తున్నాం. దేవుని నామానికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. నా తమ్ముడు గురించి చెప్పాలి అంటే, నాకు నా తమ్ముడికి 10 సంవత్సరాల తేడా. మా పెళ్ళి నాటికి వాడు 10 సంవత్సరాల పిల్లాడు.
మేమిద్దరం కూడా మా చెల్లిని మా తమ్ముడిని సొంత బిడ్డల్లాగా నా భర్త ఇప్పటికి కూడా వాడు బయటికి వెళ్తుంటే జాను బయటికి వెళ్తుంటే గుమ్మం వరకు సాగనంపి బయటకు వచ్చి జాగ్రత్త అయ్యా జాగ్రత్త అయ్యా అంటాడు. తను నడవలేని స్థితిలో ఉన్నా కూడా అంత జాగ్రత్తలు చెప్పి అంతగా ఉండేవాడు. లోకరీత్యా ఎంతో ప్రేమ కలిగేవాడు. బావగారంటే ప్రేమ, అక్కలంటే గౌరవం, అలాగా జీవించాడు వాడు. ఆ క్రమశిక్షణ అమ్మోళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నామని మరలా మొన్న ఆదివారం కూడా మేము గుర్తు చేసుకున్నాం అనుకోని రీతిగా. అందులో నేను అంతకుముందు రక్షింపబడలేదు. అమ్మ భయాన్ని బట్టి, అమ్మని బట్టి, మా నాయనమ్మ చిన్నతనం నుంచి వాళ్ళని బట్టి నేను మందిరానికి వెళ్తూ ఉండేదాన్ని, అంతేగాని విశ్వాసం లేకుండా ఉండేదాన్ని. అటువంటి పరిస్థితిలో నా భర్తకి ఒక వ్యాధి, భయంకరమైన వ్యాధి వచ్చి ప్రమాదకర పరిస్థితుల్లో హైదరాబాద్ హాస్పిటల్లో ఉన్నప్పుడు ముందుగా వచ్చి చూసి వెళ్ళాడు. మళ్ళీ ప్రమాదకరం అని చెప్పలేకే నేను అమ్మాళ్ళకు కూడా ఫోన్ చేయలేదు. తమ్ముడు జాను బావయ్య పరిస్థితి ఎలాగన్నారంటే చీపురుపల్లిలో ఉన్నాడు. ఒకే మాట చెప్పాడు, అక్క నువ్వు భయపడవా, నేను ప్రార్థన చేస్తాను, ఇక్కడ మా టీం ఉంది, మనం ప్రార్థన చేద్దాము, నువ్వు ఏం భయపడబాకన్నాడు. రిజర్వేషన్ లేదు, ఏమి లేదు. అప్పటికప్పుడు ఎక్కి గోదావరి ఎక్స్ప్రెస్ హైదరాబాద్ లక్కిపేటలో చేరి దిగి వచ్చాడు. ఆయన దాదాపు కోమాలో ఉన్నారు. 3 రోజులు ప్రార్థన చేస్తే కానీ డాక్టర్లు కూడా మీరు క్రిస్టియన్స్ కదా ప్రార్థన చేసుకోండి అని చెప్పారు. నేనైతే ఎంతో ఆలోచించి రకరకాలుగా ఆలోచించి అనుకున్న పరిస్థితుల్లో ఆయన అలాగా మళ్ళీ కళ్ళు తెరవటం జరిగింది. అక్కడి నుంచి కూడా వాడు అప్పటికీ ఆత్మీయంగా బలపడి అమ్మ వలన నేనైతే ఆత్మీయంగా బలపడలేదు, నామక క్రైస్తవుగా ఉంటూ ఉన్న పరిస్థితుల్లో అక్కడి నుంచి ఆత్మీయంగా మమ్మల్ని బలపరచటం మొదలుపెట్టాడు. ఆ విధంగా మేము హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అప్పుడు మేము బాప్తీసం తీసుకున్నాం. ఆ బాప్తీసానికి వాడు అక్కడ సంఘ పెద్దలు బాప్తీసం ఇస్తుంటే అనుకోని రీతిగా మా పిల్లలు కూడా అదే సమయంలో బాప్తీసం తీసుకోవాలనుకున్నారు, మా అమ్మాయి, మా అల్లుడు. అలాగా మా నలుగురికి బాప్తీసం ఇవ్వటం జరిగి జాను వాక్యం చెప్పటం విని అక్కడ సంఘస్థులు జాను గారు మీరు వస్తే బాగుంటుంది అని చెప్పి అన్న పరిస్థితుల్లో అప్పుడప్పుడు రావటం మొదలుపెట్టిన మనిషి వాళ్ళు మీరు ఇక్కడ ఉండండి, మిమ్మల్ని మేము చూసుకుంటాం, మీరు మా సంఘాన్ని బలపరచండి అని వాళ్ళు అడిగినప్పుడు ఆ ఇదిని బట్టి వాడికి ఎందుకు దేవుడు అలాగ నడిపించాడో అలాగా హైదరాబాద్ రావటం 13 సంవత్సరాలు రావటం జరిగింది. ఆ జరిగిన పరిస్థితుల్లో మేము ఎంతగానో బలపడ్డాం. వాక్యం యొక్క విలువ కానీ వాక్యం గురించి కానీ ఈ 13 సంవత్సరాల్లోనే మేము ఇందాక అన్ని విధంగా ప్రతి చోట నీ సాక్షిగా ప్రభు అని ముందున్నట్లు వాడు తపన, వాడు ఆశయం అయితే నాలాగా మీరు ఉండండి, నాలాగా మిమ్మల్ని చేస్తాను. మిమ్మల్ని అంటే మేము మాత్రమే కాదు, సంఘాన్ని ఎవరు ఎలాగున్నప్పటికీ, ఎవరు ఎన్ని విధాలుగా ఉన్నప్పటికీ సంఘం రోషంగా ఉండాలి. క్రైస్తవ్యం అంటే ఎంతో గొప్పది, నామక కాదు. క్రైస్తవ్యం అంటే ఆయన కొరకు జీవించటంలో ఎంత శక్తి ఉందో, ఎంత ఆనందం ఉందో అది ప్రపంచానికి చెప్పాలి. దేవుడు మీకు ఏది చెప్పాడో అది మాత్రమే చేయాలి, మనకేది చెప్పాడో అని అదే వాక్యం బోధిస్తూ అలాగ మీరు తయారవ్వాలన్నప్పుడు ఆ విధంగా ఏదన్నా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎక్కడికైనా పరిగెత్తటం కాదు, ముందు మీరు మోకరించండి, ముందు మీరు కన్నీరు కార్చండి అని అలాగ చెప్పిన దాన్ని బట్టి నేను తర్వాత కూడా జానికి చెప్పినప్పటికీ కూడా నేను అలాగ ప్రార్థించటం నేర్చుకున్నాను అన్నమాట. చిన్నవాడైన అది చెప్పిన దాన్ని బట్టి ఎన్నో పరిస్థితులు మా భర్తను బట్టి మేము ఎదుర్కొన్నప్పటికీ కూడా ఆ విధంగా జాను బలపరిచిన దాన్ని బట్టి ఇందాక కూడా నేను దుఃఖపడ్డాను. నీ సాక్షిగా అంటే దేవుని సాక్షిగా ఉంటాము, వాడు మాకు నేర్పించిన పాఠం చిన్నవాడు, దాన్ని మేము నిలబెడతామని
ఈ విధంగా నేను తెలియజేస్తున్నాను. లోకరీత్యా చెప్పనంటీలో ఉన్నాయి, కానీ ఆత్మీయ తండ్రిగా చిన్నవాడే అయినా వాడి గురించి నేను చెప్పే మాటలు అవి అని జాగ్రత్తగా విన్నందుకు దేవునికి ధన్యవాదాలు. మీకు నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అలాగే కోరపాటి అమ్మగారు చక్కటి మాట చెప్పారు. ఇంటికి పెద్దదైనా తమ్ముడు వరుస అయినా స్పిరిచువల్గా ఆధ్యాత్మికంగా ఆత్మీయ తండ్రి. ఈ విషయాల్లో నిజంగా మా ఇంట్లో అందరికి నేనే బ్యాప్టిజం ఇచ్చి, మా నాన్నకి మా అమ్మకి, ఇంటికి చిన్నవాడిని 5వ వాడిని. అయితే దేవుని కృపను బట్టి నేను ఆత్మీయ తండ్రిని అందరికీ. దేవునికి స్తోత్రం. నిజంగా మరి 13 సంవత్సరాల్లో సహోదరి వాక్యం అంటే నేర్చుకుందని చెప్పారు వారి యొక్క తమ్ముడు గారి గురించి. ఈ సమయంలో మరి జాన్ విజయ్ కుమార్ గారి చిన్న బావ గారు, కోరపాటి సాల్మన్ గారు. అందరికీ నమస్కారం. జాన్ నాకు బావమరిది, నాకన్నా 4 ఏళ్ళు చిన్నవాడు. ఏం జరిగింది, ఏమైంది జాన్ కంటే మా దగ్గర ఆన్సర్ లేదు. ఏదో గద్ద వచ్చి కోడి పిల్లలను తనికెళ్ళినట్టుగా, ఆ సముద్రం ఒడ్డునే పోతుంటే సునామీ వచ్చి లాకెళ్ళినట్టుగా, మనం ఉన్న ఇంటి మీదే భూకంపం వచ్చి కూలబడినట్టుగా మా నుంచి దూరంగా లాక్కెళ్ళబడ్డాడు. మొన్న 8వ తారీఖు రాత్రి తనకు బాగాలేదని తెలిసి ఫోన్ చేసే క్రమంలో నా భార్య, అన్నయ్య ఏమైంది అంటే, ఇట్లా అమ్మ చెస్ట్ నొప్పిగా ఉంది, వెనక రెక్కల సందన నొప్పిగా ఉంది, అది స్ప్రెడ్ అవుతూ ఉంది, వామిటింగ్ సెన్సేషన్ వస్తూ ఉంది అని చెప్పే క్రమంలో నేను ఆ మాటలు విన్న ఆ సెల్ వెంటనే నేను లాక్కున్నా. జాన్, నీకు వచ్చిన సిమ్టమ్ని బట్టి అది హార్ట్ కంప్లైంట్, ఖచ్చితంగా నీకు హార్ట్కి సంబంధించిన ఆ లక్షణం, అది ఆ వ్యాధి ఏదో వచ్చింది. నాతో ఫోన్లో మాట్లాడిన వెంటనే నువ్వు హాస్పిటల్కి వెళ్ళు, లేట్ చేయొద్దు, ఏం లేకపోతే హ్యాపీగా ఇంటికి వస్తాం, ఏదైనా ఉంటే ట్రీట్మెంట్ తీసుకుంటాం. ఈ రోజుల్లో హార్ట్ అనేది పెద్ద ఇష్యూ కాదు. హార్ట్ సర్జరీ కానీ స్టంట్లు కానీ ఏంది, ఈ రోజుల్లో 4 డేస్లో ఇంటికి వచ్చేస్తున్నారు. వెంటనే వెళ్ళు అని చెప్తే, అంతకుముందు ఏదో ట్యాబ్లెట్ వేసుకున్నాను, కొద్దిగా సుమారుగా ఉంది, రేపు ఉదయం వెళ్తాను అన్నాడు. రేపు ఉదయం వెళ్ళటం అనేది కూడా, రేపు ఉదయం వెళ్ళటము మళ్ళీ హాస్పిటల్ అంటే 10ంటికి తీయటం, వీళ్ళు వెళ్ళేటప్పటికి దాదాపుగా టైం దాటిపోయింది, 12 దాటింది. ఎవరో లేరు అక్కడ. అబ్బాయి ఏమో హైదరాబాద్లో ఉన్నాడు, అమ్మాయి ఏమో విజయవాడలో ఉంది. హాస్పిటల్కి లేటుగా వెళ్ళటం వలన ట్రీట్మెంట్ సకాలంలో అందలేదేమని నా ఉద్దేశం. ముందు రోజు వెళ్ళినట్టుగా అయితే ఏదైనా కొంచెం సేవ్ అయ్యేవాడు. గోల్డెన్ పీరియడ్ ఉంటుంది, గోల్డెన్ అవర్. మనకు ఏదైనా హార్ట్ కంప్లైంట్ వచ్చినప్పుడు ఫస్ట్ అవర్, మొదటి గంట గోల్డెన్ అవర్, అది మన లైఫ్ ఇచ్చింది. సరే, ఏం జరిగిందో ఏంటో దాన్ని చాలా బాధగా ఉంది. మాకు విడదీయరాని బంధం, మా కుటుంబాల్లో పుట్టినరోజులు, పెళ్లి రోజులు, అనేకమైన ఏ సమస్య అయినా సరే, ఏ ప్రార్థన అయినా సరే ఆయన ముందుకు నడిపించేవాడు. నిన్న సాయంత్రం కూడా మేము అనుకున్నాం, అన్నీ ఆయన నడిపించాడు. ఈ రోజున ప్రార్థనకి మేము పాస్టర్ గారిని వెతుకోవాల్సి వచ్చింది. చాలా బాధ అనిపించింది. మాకు ఆ లోటు ఉండదు. పాస్టర్ గారు అంటే బ్రహ్మాండంగా మా ఇంట్లో అన్నీ చేసేవాడు. సరే, ఇక నేను కొంచెం ముందుకు వెళ్ళి ఆత్మీయంగా చెప్పలేను, కానీ నాకైతే బైబిల్ గురించి తెలియదు. నాతో అనుభవాలు, ఆయనతో ఉన్న అనుభవాలు పంచుకుంటా. చాలా సౌమ్యుడు అండి, అసలుకి చాలా సాఫ్ట్ నేచర్ గలవాడు. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మాకు పెళ్ళైన కొత్తలో గుంటూరులో మన మీటింగ్స్ జరుగుతున్నాయి. జాన్ ఆయన ఎవరు, చెన్నై ఆయన, దినకరన్ మీటింగ్స్. ఆ మీటింగ్స్కి వెళ్ళి వచ్చే క్రమంలో ఒక షాప్ దగ్గర డ్రింక్స్ తాగుదామని డ్రింక్స్ ఆఫర్ చేశాం. నేను, మా మిస్సెస్ ఏమో లిమ్కా తాగుతుంది, ఆయన మేము థమ్సప్ తాగుతాం. తనకు కూడా థమ్సప్ ఆఫర్ చేస్తే, నేను తాగనండి, కళ్ళు తిరుగుతాయి అన్నాడు. నాకు షాక్ అయింది. అంటే జెంట్స్ కూడా థమ్సప్తో మామూలుగా డ్రింక్ తాగితే కళ్ళు తిరుగుతాయా అంటే, అంత సాఫ్ట్ నేచర్. దేన్ని కూడా చెడు అలవాట్లు అనేది అసలు లేవు ఆయనకి, ఏమీ లేదు. చాలా సాఫ్ట్గాను క్లీన్గా ఉంటాడు మనిషి. తర్వాత పేరెంట్స్ అంటే, తల్లి కానీ తండ్రి కానీ అంటే భయం ఉంది, గౌరవం ఉంది. ముఖ్యంగా వాళ్ళ తల్లి, మా అత్తగారంటే
చాలా భయపడతాడు. ఆ పెంపకం అనేది ఆయన్ని తర్వాత మంచి బోధకుడుగా దేవుని యందు ఆయన పెరిగేలాగా చేసింది. మా ఇంటికి ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఇంటికి వచ్చే క్రమంలో ఒక అరగంటలో వస్తానమ్మా అని చెప్పొస్తే ఖచ్చితంగా అరగంటకి టైం చూసుకుంటాడు. ఇక ఏ పనిలో చూసినా మేము సపోజ్ క్యారమ్స్ ఆడుతూ ఉంటాం. ఆ క్యారమ్స్ ఆడుతున్నా సరే ఆ సౌండ్ కూడా సెల్లో వినపడద్దని అరగంటకి ఆఫ్ చేసి పరిగెత్తుకుంటూ వస్తాడు. ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఎందు అంత భయభక్తులుగా ఉండడం అనేది అసాధ్యం. అదే కాకుండా ఇంకా ఆ తర్వాత తను ఎప్పుడో ఈ జాబ్ మానేసి ఈ సేవలోకి దిగాలని కోరుకుండేది. మామయ్య ఉన్నప్పుడు కూడా ట్రై చేశాడు, కానీ మామయ్య గారి వలన ఏంటో మొదటి కుదరలా. మామయ్య గారు చనిపోయిన తర్వాత తను బీఆర్ఎస్ తీసుకొని సేవలో దిగాలనుకున్నాడు. దానిలో ఇంట్లో చిన్న మీటింగ్ వేసాడు, ఫ్యామిలీ మీటింగ్ వేసి తన విషయం చెప్పాడు. బీఆర్ఎస్ తీసుకుంటాను, నేను పూర్తి స్థాయిలో దేవుని యందు ఉంటాను అని చెప్పేసి. సహజంగా అందరూ చర్చికి వెళ్ళేవాళ్ళు కాబట్టి వదిన గారు వాళ్ళు కానీ అమ్మాయి వాళ్ళు కానీ మా మిస్సెస్ కానీ ఓకే జాన్ మంచి పని, యూ కెన్ ప్రొసీడ్ అన్నారు. నాకెందుకో నచ్చలా. నేను ఒక్కనే వ్యతిరేకించా. అది కాదయ్యా, నువ్వు అట్లా చేయకూడదు. సర్వీస్ అప్పటికి 7 years ఉంది, 7 సంవత్సరాలు ఉంది. 7 సంవత్సరాలను కూడా తను వద్దనుకొని సర్వీసులోకి వెళ్తా అన్నాడు. ఓకే. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఇప్పుడు చెప్పొచ్చో లేదే కానీ తను తెనాల్లో ఆ ప్లాట్ కొనడం కూడా మామయ్యకి ఇష్టం లేదు వాస్తవానికి. వద్దయ్యా ఇక్కడ కొనుక్కో, అక్కడ ఎందుకురా, ఇక్కడ బావాళ్ళు ఉన్నారు, 10 మంది ఉన్నారు, ఇక్కడ వస్తారా నీకంటే. సరే తను అక్కడికి వెసులుబాటు ఉందేమో, అవకాశం ఉందేమో కొనుక్కున్నాడు. అలాగే ఇక్కడ ఉన్నా సరే మేము ఏదైనా చేసుకోగలిగేవాళ్ళమేమో, మేము కాపాడుకోగలిగేవాళ్ళేమో. ఇట్లా మాకు దూరం అయ్యాడు అనుకోకుండా సడన్గా. ఇప్పటికే నమ్మలేని విషయాలన్నమాట. చూస్తే ఇంకా మన కబుర్లు చెబుతుంటే ఇట్లా చనిపోయాడంటే జానేనా మీ బామ్మర్దేనా ఒక్కొక్కళ్ళు 3 సార్లు చెప్పాల్సి వచ్చింది. మన హైదరాబాద్లో కలిసాము, మా అమ్మాయి పెద్ద అమ్మాయిది ఫంక్షన్ ఉంటే వెళ్ళాం, తను వచ్చాడు. మా మామగారు చనిపోయిన తర్వాత ఆయనకు సంబంధించిన వస్తువులు కొన్ని మా అమ్మాయి వాచ్ తీసుకుంది, మా మామగారిది. దాన్ని నేను రిపేర్ చేయించి తీసుకెళ్ళాను. తను ఆ ఉద్యోగం ఆ ట్రైనింగ్ సక్సెస్గా కంప్లీట్ అయిందని చెప్పేసి ఆ వాచ్ జానే మా అమ్మాయికి పెడుతున్నట్టుగా ఫోటోలు దిగాం. సంతోషంగా గడిపాం. ఇంత 2 వారాల్లోనే మళ్ళీ ఉంటాం. ఇలాంటి అనుభవాలు చాలా ఉన్నాయి. ఆత్మీయంగా అంటే ఇంకా ఆయనకి సాటి లేదు. తను ఇక్కడికి వచ్చి శనివారం హైదరాబాద్ వెళ్ళి అక్కడ చూసుకొని మళ్ళీ సోమవారం వచ్చి అప్పటి నుంచి ఏదో ఒక సంఘానికి వెళుతూ సేవలు చేస్తూ వెళ్ళిన ప్రతిసారి ఎక్కడికి వెళ్తాడో అక్కడికి ప్రతిసారి కూడా అక్కడ ఫోన్ నెంబర్లు తీసుకుంటారు వాళ్ళు. తర్వాత మా ఊరు రావాలయ్యా, మా మీటింగ్కి రావాలయ్యా. అలాగ తాను తన వాక్కు ద్వారా తను ప్రసిద్ధి చెందాడు. పబ్లిసిటీ ఏమి ఉండదు. ఏ ఊరైతే వెళ్ళాడో అక్కడ విన్న జనాలు ఆయన అడ్రస్ తీసుకొని సెల్ నెంబర్ తీసుకొని నెక్స్ట్ వాళ్ళ మీటింగుల్లో ఆయన ఇన్వైట్ చేసేవాడు. అలా జరిగింది. మరి చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి, మరి టైం లేదు. మరి ఏదైనా సరే అకాల మరణం, అన్టైమ్లీ డెత్ మేము చేయలేము. మరి ఆయన మంచి గ్రహించి పంచాలని, మరి పిల్లలు కూడా 3 ఆయన బాటలో నడవాలని, మరి త్వరగా బయటికి కోరుకొని బయటకు వచ్చి వాళ్ళ పనుల్లో నిమగ్నం కావాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. హేమలత గారు, విజయ్ కుమార్ పాస్టర్ గారు, పిన్ని గారు వారు కూడా వచ్చి మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తారు. చేరి వచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు. జాన్కి పిన్నిగానే ఉన్నాను, కానీ నేను వయసులో పెరిగాను, కానీ ఆత్మీయత మాత్రం నాలో ఏమాత్రం ఆయనతో పోల్చుకోలేను. ఆయన ద్వారా చాలా నేర్చుకుంటున్నాం మేము. చీరాలు వచ్చిన ప్రతిసారి మా ఇంటికి వస్తాడు, ప్రేయర్ చేస్తుంటాడు. ఆంటీ చిన్నాయనలో ఏమన్నా మార్పు, చిన్నాయన ఏంటి ఎంతవరకు వచ్చాడు, ఎన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నాడని వింటున్నాం, కానీ దేవుణ్ణి మాత్రం అంగీకరించినట్టు మార్పు ఏమన్నా ఉందా అని అడుగుతుంటాడు.
చూస్తున్నామయ్యా, మరి ఆయన వింటున్నాడు కానీ మరి దాన్ని స్వీకరించలేకపోతున్నాడేమో. ప్రేయర్ చేయండి, మరి అందరం చేద్దామని అని చెప్తుండేదాన్ని. ఒకప్పుడు ఒక విషయంలో కొంచెం నేను గట్టిగా మాట్లాడాను. తనని హట్ అయినట్టున్నాడు, కానీ దాన్ని వదిలేశాడు. మళ్ళీ గట్టిగా మాట్లాడానని తల్లి తర్వాత తల్లిగా మాట్లాడింది అనుకున్నానులే, ఆంటీ ఏమనుకోలేదులే అన్నాడు. మళ్ళీ ఆ విషయంలో నేను కూడా ఆ అబ్బాయిని బాధ పెట్టానేమో అడిగి అనుకున్నాను. కానీ ఎంతో మా కుటుంబాల్లో ఒక సేవకుడు మా కుటుంబాల్లో ఉన్నాడని మేము ఇప్పటివరకు ఏ ఊర్లో ఎక్కడ ప్రేయర్ పెట్టుకున్నా అందరూ పిన్నీలు, అందరూ పిన్నీలే ఆయనకు. అందరూ ఏ ఊర్లో ఎవరు పెట్టుకున్నా పిలుస్తుండేవారు, వచ్చి వాకింగ్ చెప్పేవాడు. అలాగూ మొన్న మా చిన్నమ్మాయి కూడా అనింది, అన్నయ్య చేత మే నెలలో ప్రేయర్ పెట్టించుకుందాం అనుకున్నాను. ఒకసారి మా అపార్ట్మెంట్లో ఇలా పెట్టారు, అప్పుడు నేను చెప్పాను మా వాళ్ళతోనూ, మా అన్నయ్య మంచి మెసేజ్ ఇస్తాడు, ఒకసారి పిలిచి ప్రేయర్ పెట్టుకోవాలనుకుంటున్నాను అని చెప్పాను అని నిన్నని ఏడ్చింది. అలా మా కుటుంబాల్లో కూడా మేము ఒక సేవకుడిని పోగొట్టుకున్నాము. అలా మేము ఈ వార్త విన్న వెంటనే షాక్ అయ్యాము అందరం. అన్నయ్య చనిపోయాడు అంటే ఎవరమే ఆ దుఃఖం ఆపుకోలేకపోయాము. మేము మాలో ఒక సేవకుడు ఉన్నాడని ఎన్నాళ్ళు ఆశపడ్డాము. దేవుడు మరి పిలుచుకున్నాడు, ఆయన చిత్తానికి మనం అందరం లోబడాల్సిన వారమే కదా అని ఒకళ్ళనొకళ్ళని దుఃఖమున ఓదార్చుకున్నాము. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి ధన్యవాదాలు. అలాగే ప్రియ భావన మేనగోడలు. ఇక్కడికి చేరవచ్చిన పాస్టర్ గారికి అందరికీ వందనాలు. మా మామయ్య పాస్టర్ జాన్ విజయ్ కుమార్ గారు ఆయన గడిపిన జీవితం గురించి కానీ, ఆయన ఎక్కడికి వెళ్ళినా అసలు ఎంతమందికి కేవలం ఆయన వాక్ బలం వల్ల ఎంతమందికి ధైర్యం ఇచ్చారు. కానీ ఆయన చేసిన గొప్ప పరిచర్య గురించి కానీ మాట్లాడే అర్హత కానీ ఆ స్థాయి నాకు లేదు. కానీ చిన్నప్పటి నుంచి ఆయనతో జర్నీ చేశాను కాబట్టి అలాంటి ఒక గొప్ప వ్యక్తి మా కుటుంబంలోనే ఉన్నారు. ఇలా మాతో చిన్నప్పటి నుంచి ఎన్నిసార్లు ఒక చిన్న సందర్భాలన్నా కానీ, బర్త్డేస్ కానీ, ఏదన్నా ఏ చిన్న ఒక కార్యక్రమం ఇంట్లో అవుతుందంటే మామయ్య లేకుండా, అసలు మామయ్య మాట లేకుండా అసలు ఏది అవ్వదు. అసలు ఇప్పుడు కూడా ఎంత ఇన్కంప్లీట్గా ఉందో ఇప్పుడు అందరూ ఉన్నా కూడా. ఇప్పుడు తర్వాత మామయ్య వచ్చి మాట్లాడతారు, ఆయన వచ్చి ప్రార్థన చేస్తారు అన్న ఫీలింగే తప్ప అసలు ఆయన లేరా అని ఇప్పటికీ అసలు నమ్మబుద్ధి కావట్లేదు. అసలు ఆ రోజు ఏం జరిగింది అంత సడన్గా, అసలు నిజంగా ఆ గిల్ట్ మాత్రం ఎప్పటికీ ఉండిపోయిద్ది. ఎవరం వెళ్ళలేకపోయాము టైంకి, కనీసం వెళ్ళండి అని ఇంకా గట్టిగా చెప్పాల్సిందని తర్వాత చాలా అనిపించింది. 10 రోజులు కూడా అవ్వట్లేదు. మొన్న ఇందాక డాడీ చెప్పినట్టు హైదరాబాద్ వెళ్ళి అందరం హ్యాపీగా అక్క ఫంక్షన్కి ఇందాక చెప్పారు కదా వాచ్, అసలు మా మమ్మీ అయితే మామయ్య పెట్టాలని అసలు ఎంత మురిసిపోయిందో పాపం. కానీ అదే లాస్ట్ టైం, ఇంకా నేను కానీ అక్క కానీ కలవడం అదే లాస్ట్ అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అక్క కూడా ఫోన్ చేసి చాలా బాధపడింది, ఏంటి ఇలా అయింది. పాపం రావాలనుకుంది కానీ అసలు కుదరలేదు, పాపం ట్రైనింగ్లో ఉంది. అసలు ఇల్లు మొన్న వస్తుంటేనే అసలు ఎంత ఎమోషనల్గా అనిపించిందో. చిన్నప్పటి నుంచి తాతయ్య వాళ్ళు అమ్మమ్మ ఉన్నప్పుడు, అసలు చిన్నప్పుడు తాతయ్యల ఇంటికి వెళ్తున్నామంటే ఎంత ఆనందం వేసేది. మమ్మీ ఒక 2 మాటలన్నా తాతయ్య మాత్రం ఎప్పుడు సపోర్ట్ చేస్తా, అసలు ఆనందంగా ఉండేది. అది ఇంకా మామయ్య వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళు, అక్క వాళ్ళు అందరూ వస్తే ఎంత సందడిగా ఉండేది అసలు ఇల్లు. ఇప్పుడు ఇలా అయిపోయింది, అసలు చైల్డ్హుడ్ అంతా దూరం అయిపోతున్నట్టు అనిపిస్తుంది. మొన్న తాతయ్య అమ్మమ్మ చనిపోయి 4 సంవత్సరాలు అవుతుంది, అది ఇంకా యాక్సెప్ట్ చేస్తున్నా అనుకునే లోపు ఇప్పుడు ఇలా అయింది. మామయ్య పెద్దమ్మ ఎప్పుడు చెప్తా ఉంటారు, పెద్దమ్మ కానీ మమ్మీ కానీ,
ఇలా చిన్నప్పుడు ఎంత అల్లరి చేసేవాళ్ళంట అమ్మమ్మ చేతిలో అలా. అంటే అసలు ఏంటి మామయ్యనా అనిపించేది మాకు చిన్నప్పటి నుంచి మేము చూసిన దానికి. కానీ అదంతా వదిలేసి ఇప్పుడు ఎంత మారిపోయారు, మా అందరికి ఎంత సపోర్ట్ లాగా అయ్యారు. ఒక కుటుంబానికి ఆయన ముందుండి లీడ్ చేసిన విధానం అసలు ఒక గొప్ప సాక్ష్యం అని చెప్పాలి. ఎంత గొప్ప సాక్ష్యం వదిలేసి వెళ్ళారు. చాలా ఇన్స్పైరింగ్, అందరు నేర్చుకోవాలి. సో ఇక్కడ ఉన్నన్ని కాలం మనకి తాతయ్య, అమ్మమ్మ, మామయ్య ఎంత వాళ్ళు నడిపించిన మార్గం, వాళ్ళు ఇచ్చిన ధైర్యం ఎంత గొప్పగా ఉందో. మనం ఇప్పుడు మన మధ్య లేకపోయినా కూడా మనకి వాళ్ళు ఐ బిలీవ్ దే ఆర్ ఆల్వేస్ వాచింగ్ ఓవర్ అస్. ఇప్పుడు మనకి వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటాయి. సో మామయ్య మనకి ఆ ధైర్యం ఇవ్వాలి. ఇక్కడి నుంచి కూడా మంచిగా ముందుట్లో ఎలా ఉండేవాళ్ళమో అలాగే ఎప్పుడు గ్యాదర్ అయినా అంత మంచిగా ఉండాలని నిజంగా నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. అలాగే సాత్విక్ బ్రదర్, సాత్విక్. అందరికీ ప్రైజ్ లార్డ్. నేను జాన్ విజయ్ కుమార్ గారు నాకు తాతయ్య అవుతారు. లాస్ట్ వీకే హైదరాబాద్ వచ్చారు వాక్యం చెప్పడానికి. జాన్ తాతయ్య గురించి చెప్పాలంటే నాతో చాలా ఫ్రెండ్లీగా ఉండేటోడు. ఐ ఫీల్ హీ అండ్ మీ ఆర్ ఆఫ్ ద సేమ్ ఏజ్. ప్రతి ఒక్క విషయం నాతో చెప్పేటోడు. నేను వయసులో చిన్నగున్నా కానీ నాకు అర్థం అవ్వదని అనుకోకుండా ప్రతి ఒక్క మాట నాతో చెప్పేటోడు. నేను కూడా తాతయ్యను ఒక ఫ్రెండ్ లాగా ట్రీట్ చేసి ప్రతి ఒక్క విషయం చెప్పేటోడిని. ఆఖరికి వచ్చేలేక క్రికెట్ గురించి కూడా మాట్లాడుకునేటోళ్ళం. ఏ మ్యాచ్ జరిగినా మా ఇద్దరి మధ్యలో కాన్వర్జేషన్ అలానే ఉండేది. మేమిద్దరం ఒక రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుంటాము. చాలా జాలీ షార్ట్ పర్సన్, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అలానే వాక్యం దగ్గరకు వచ్చేలేకే ఆ భయము, దేవుడికి నేను లెక్క చెప్పాలనే ఒక బాధ ఉండేది ఆయన దగ్గర. 10 o'clock అంటే ఆయన 9:45కి తాతయ్యకి బండేసుకొని వెళ్తాడు ఇంటి నుంచి చర్చ్ వరకు. డాడీ 9:45 కల్లా బండి హ్యాండ్ ఓవర్ చేయకపోతే బై వాక్ వెళ్తారు. అంత డెడికేటెడ్ వర్క్ పరంగా. కొంచెం లేట్ అయినా మమ్మీ కానీ నేను కానీ ఏదైనా స్నానం హెడ్ బాత్ చేసే లేట్ అయినా మమ్మల్ని తిడతారు, ఎందుకు లేట్ అయ్యారు మీరు, టైంకి రావాలి కదా, ఇంకా మనము ఇతరులకి ఆదర్శంగా ఉండాలి, 5 minutes ముందే రావాలని కూడా చెప్తారు. అలానే ఆయన వాక్యం చెప్పేటప్పుడు చిన్న పిల్లలు మొదలుకొని పెద్దోళ్ళ వరకు అందరికీ అర్థమయ్యేలా చెప్తారు. ఆ స్వరం కూడా అలానే గంభీరంగా ఉంటుంది. చెప్పేటోళ్ళకి ప్రతి ఒక్కరికి అర్థమైద్ది. జనాలు కూడా వచ్చి సాక్ష్యాలు చెప్తారు. మేము ఆ చర్చికి వస్తున్నందుకు కారణం కేవలం తాతయ్య గొంతు తాతయ్య స్వరం విని ఆయన చెప్పే వాక్యం వల్లనే వస్తున్నాము. 10 years బ్యాక్ చర్చి స్ట్రెంత్ 30 members ఉండేది. బట్ రైట్ నౌ ఇట్ ఈస్ రీచింగ్ 200. అది అవ్వటానికి కారణం కేవలం జాన్ తాతయ్య ఒక ప్రయత్నము, ఆయన చెప్పిన వాక్యము ప్లస్ ఆయన చేసే ప్రేయర్, దానివల్లనే చర్చి ఇంత విస్తరించిందని మేము అనుకుంటున్నాము. ఇప్పటికి కూడా తాతయ్య చెప్పిన చాలా వాక్యాలు లైఫ్లో చాలా యూస్ఫుల్గా ఉంటాయని నమ్ముతున్నాను. ఆయన చెప్పే వాక్యాలన్నీ గుర్తుపెట్టుకొని ఫాలో చేస్తే మేము కూడా తాతయ్యలాగా పరదేశులమై పరలోకంలో మాకు కూడా స్థానం దొరుకుతుందని నమ్ముతున్నాము. తాతయ్య లాస్ట్ వరకు కూడా దేవునికి చాలా దగ్గరగా ఉండాలని కోరుకున్నాడు. ప్రతి మార్నింగ్ 6 o'clock నుంచి 6 o'clockకి 1 minute కూడా లేట్ కాకుండా మెసేజ్ ఆన్ ది స్పాట్ పంపించేటోడు. 4 minutes మెసేజ్ అందించి ఆ రోజు మాది ప్రారంభమయ్యేది. ఆ మెసేజ్ డాడీ మమ్మీ రోజు వినేటోళ్ళు. ఎందుకంటే తాతయ్య ప్రార్థన చేస్తే మా రోజు మంచిగా ఉంటుందని మేము నమ్ముతున్నాము. తాతయ్య కూడా మా ప్రార్థన చేసే రోజు ప్రారంభించాలని మాకు నేర్పించారు. అవి మేము పాటించాలని నమ్ముతున్నాం. ఈరోజు తాతయ్య మాతో లేరంటే చాలా బాధగా ఉంది. ఈరోజే అమ్మమ్మ చనిపోయి 4 years అయింది. మళ్ళీ సడన్గా తాతయ్య 3వ దినం అని తెలియంగానే చాలా బాధగా అనిపించింది. మరి ఏదైనప్పటికీ మేము తాతయ్య చెప్పిన వాక్యాల నుంచి నేర్చుకొని
లైఫ్లో ఉన్నతంగా ఉండాలని నమ్ముతూ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి ధన్యవాదాలు. ప్రియులారా, మరి ఇదే రోజు జాన్ విజయ్ కుమార్ పాస్టర్ గారు తల్లి గారు కూడా మరి మహిమ ప్రవేశం చేసిన రోజు అని. ఈ బాబు చాలా చిన్న వయసు అయినా జ్ఞానంగా చక్కగా మాట్లాడాడు. అది సారు ట్రైనింగ్ అనుకుంటున్నాను నేను. మంచిది. ఎస్తేర్ గారు గురించి కూడా కొంచెం కలపాలి. ఎందుకంటే ఈ ఇల్లు వారు కొన్నప్పుడు నేను అంకుల్తో పాటు వచ్చాను. ఇది కొనుగోలు జరగడం జరిగింది. తర్వాత మన బ్యాంకు సారు పిచ్చి గారు కదా, జోసఫ్ గారు బ్యాప్టిజం అయినాక అంజీ గారి నుంచి జోసఫ్ గారు బ్యాప్టిజం తీసుకున్నారు. తర్వాత వారు హౌస్ కూడా కొనాలి. నన్ను అబ్బాయి అనేవాడు. ఎవరంటే దేవదాస్ గారు. మరి అంటే కుమారుడు, రెండో కుమారుడికి చూసేవాడు. ప్రియులారా, చెప్పాలంటే మరి పెద్ద వయసులో రిటైర్డ్ అయ్యి వచ్చినప్పుడు మన దహింసగ్ని సంఘం నుండి అంకుల్ ఆంటీకి సర్వెంట్స్ని మేము సమకూర్చేవాళ్ళం. పెద్ద వయసు కదా, మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి పెద్దవాళ్ళని. మా చర్చి సభ్యులు కొంచెం పేదవారిని, ఇళ్లలో పనిచేసేవాళ్ళని సెట్ చేశాను నేను. అలాగే వాళ్ళ హౌస్ కూడా మేము ముస్లిమ్స్ హౌస్ కదా మీది, అంకుల్ మేము చూసి దగ్గరుండి చూసి కొనడం జరిగింది. ముస్లిమ్స్ మీకు అక్కడ ప్రేయర్స్ కూడా ప్రేమలత బాబు ఫస్ట్ పూరుడికి కూడా మనం ప్రేయర్ జరిగించాం. ఓకే, ఈ కుటుంబంతో నాకు కూడా కొంత బాగా దగ్గర సంబంధం, అని బాగా టచ్లో ఉన్నాను ఆధ్యాత్మికంగా. మరి సమయంలో బ్లెస్సీ, అవును బ్లెస్సీ వచ్చి మరి మాట్లాడవలసిందిగా మనం చేస్తున్నాం. ఈ పాప నేను బ్యాప్టిజం ఇచ్చాను, ఎలా మాట్లాడుతుందో చూడాలి. అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి నా వందనాలు. తాతయ్యతో నేను ఎక్కువగా గడపపోయినా కానీ ఆయన గురించి కొంచెం చెప్పగలనని మైక్ తీసుకున్నాను. నిజానికి తాతయ్య అసలు దేవదాస్ తాతయ్య క్రమశిక్షణ, అమ్మమ్మ భక్తి కలిపి కొట్టినట్టుంటారు. అసలు ఎక్కడ టైమింగ్ సెన్స్ అంటే అసలు ఒక టైంకి ఇది అయిపోవాలంతే. ఆ టైంకి ఇంకో 15 నిమిషాల ముందు, అరగంట ముందు నుంచి అందరినీ తొందర చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇంట్లో ఏదైనా గ్యాదరింగ్ అయినా కానీ అరగంట నుంచి ఏం కిషోరు అయిందా, అందరు వస్తున్నారా, తొందర రండి, మరి టైం అసలు ఏంటిది, అలా అందరిని తొందర చేస్తూ ఉంటారు. అంతా డిసిప్లిన్ కలిగిన వాళ్ళు. తాతయ్య తర్వాత జాన్ తాతయ్య మాట్లాడుతుంటే దేవదాస్ తాతయ్య మాట్లాడినట్టు అనిపిస్తుంది ఒక్కోసారి. దేవదాస్ తాతయ్య చనిపోయిన తర్వాత కొంచెమైనా ఆయన జ్ఞాపకాలు ఉన్నాయి అంటే ఖచ్చితంగా జాన్ తాతయ్య వల్లనే. ఆ తర్వాత ప్రతి ఫ్యామిలీ మీటింగ్లో మేము బర్త్డేకైనా మ్యారేజ్ డే అయినా ఏదైనా కానీ ఇక్కడ కలుసుకునే వాళ్ళం. ప్రతిసారి తాతయ్యే దానికి అధ్యక్షత వహించేవాళ్ళు. ఇప్పుడు ఒక ఏదైనా ప్రేయర్ అంటే వెంటనే ఇంకా పాస్టర్ గురించి ఎత్తుక్కోవాల్సిన పని లేదు, తాతయ్య ఉన్నారు అంతే. ఇంట్లో ఒకరు పాస్టర్ ఉండి ప్రతిదానికి హోస్ట్గా ఉంటున్నారని ఎంత గర్వంగా ఉండేదో, ఇప్పుడు ఆయన లేరు, ఇంకొకరిని ఎత్తుక్కోవాలంటే చాలా బాధగా అనిపిస్తుంది. ఆయన ప్లేస్ని మాత్రం ఎవరు రీప్లేస్ చేయలేరు ఖచ్చితంగా. మా ఫ్యామిలీలో ఒక పెద్ద దిక్కు ఇప్పుడు లేరంటేనే చాలా బాధగా అనిపిస్తుంది. మా ఇంటికి వచ్చినప్పుడు కూడా ఎంత డిసిప్లిన్ అన్నా కానీ చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఉంది తాతయ్యకి. ఎంత సీరియస్ విషయం మాట్లాడినా కానీ పక్కన ఎరా బ్లెస్సీ అనుకుంటా మాట్లాడేవారు. ప్రతి ఒక్కరిని చిన్న చిన్న విషయాలు కూడా కన్సిడర్ చేసేవాళ్ళు. చాలా ఫ్రెండ్లీగా అనిపించేది తాతయ్యతో మాట్లాడుతున్నప్పుడల్లా. ఆయన ప్రతి ఒక్కరితో కలిసిపోతూ అందరితో కలివిడిగా ఉంటుంటే ఇంత ఫ్యామిలీ పర్సన్ ఇంకా దొరకరేమో అనిపించింది. ఆయన లేని లోటు ఎప్పటికైనా మాకు ఖచ్చితంగా ఉంటుంది. థ్యాంక్ యూ. సౌమ్య గారు వచ్చి మాట్లాడాల్సిందిగా. ఈ పాపకు కూడా ప్రభు కృపలో బ్యాప్టిజం నేనే ఇవ్వటం జరిగింది. నాకు తాతయ్యతో పెద్దగా అనుబంధం లేనప్పటికీ పర్సనల్గా నాకు తాతయ్య అంటే చాలా ఇష్టం. నేను తాతయ్య దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. అంటే ఇప్పటికీ తాతయ్య ప్రేయర్లో చూస్ చేసే వర్డ్స్ అనేది చాలా యూజ్ చేస్తాను. తాతయ్య దగ్గర నుంచి
క్రమశిక్షణ చాలా నేర్చుకున్నాను. తాతయ్య ఇంటికి వచ్చి డాడీతో అన్నీ షేర్ చేసుకుంటున్నప్పుడు నాకు చాలా బాగా అనిపించేది. తాతయ్య ప్రవర్తించే విధానం అంతా కూడా నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఈ తాతయ్య లేని లోటుని ఎవరు తీర్చలేరు. మళ్ళీ ఏ సిచ్యువేషన్ అయినా మళ్ళీ తాతయ్య ఉన్నట్టయితే జరగదు. మా ఇంట్లో పెద్ద ఆయన్ని మేము కోల్పోయినందుకు చాలా బాధపడుతున్నాము. అందరూ తాతయ్య బాటలో నడవాలని కోరుకుంటున్నాం. ఇంకా తాతయ్య నేర్పించిన భక్తిని అందరూ పాటించాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. అలాగే మిస్సెస్ కిషోర్ గారు, మేరీ గారు, మిస్సెస్ కిషోర్ బాబు గారు, మేరీ. అలాగే మరి కిషోర్ బాబు గారు, బంటిపల్లి కిషోర్ బాబు గారు, మేనల్లుడు గారు మాట్లాడతారు. అందరికీ వందనాలు. మరి ఈ స్థలంలో నా చిన్నప్పటి నుంచి అంటే 1999 సంవత్సరం నుంచి సంతోషించిన క్షణాలు లేదా సందర్భాలు అసలు చెప్పుకోలేనన్ని ఉన్నాయి. మరి అటువంటి స్థలంలో మరి ఇటువంటి పరిస్థితుల్లో మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఇంత త్వరగా ఇలాగా వస్తుందని మాత్రము ఊహించలేకపోయాను. ఎందుకంటే మావయ్యతో నాకున్నటువంటి అనుబంధం అంటే 10th క్లాస్ ముందు వరకు నాకు మావయ్యగా అంటే సంతోషంగా ఉన్న సందర్భాల కన్నా 94 దగ్గర నుంచి మాత్రం మావయ్యతో గడిపినా లేదా మావయ్యతో మాట్లాడినా, మావయ్య నాతో మాట్లాడినా, మావయ్య నాతో చెప్పిన ఎన్నో విషయాలు మాత్రం నాకు ఇప్పటికీ జ్ఞాపకమే. ఎందుకంటే నేను అనే దానికన్నా మేము అనే దానికే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. అందరికీ తెలుసు, నేను ఎక్కడికి వెళ్ళినా లేదంటే మేము ఒంటరిగా కాకుండా ఇద్దరం కలిసే వెళ్తూ ఉంటాం. బంధువుల ఇంటికి వెళ్ళినప్పటికీ లేదంటే ఇంకా ఎక్కడికైనా వెళ్ళినప్పటికీ కూడా, ఎందుకంటే మా అనుబంధం ఆ విధంగా ఉండేది. బహుశా వారి కుమారుడు కన్నా, ఫ్రాన్సిస్ కన్నా కూడా ఎక్కువగా నాతోనే సమయం గడిపేవాళ్ళు. ప్రతిరోజు లేదా రోజు మార్చి రోజైనా సరే ఖచ్చితంగా 10 గంటల ప్రాంతంలో ఫోన్ చేసేవాడిని. ఒకవేళ నేను చేయకపోయినా సరే మావయ్య చేసేవాళ్ళు. ఆ చేసినప్పుడు దాదాపు ఒక 40 నిమిషాలు మాట్లాడుకునేవాళ్ళం. ఆ 40 నిమిషాల్లో వ్యక్తిగత విషయాలు, నా యొక్క ఉద్యోగ విషయాలు, మావయ్య పరిచర్య విషయాలు, అలాగే సంఘపు విషయాలు, లేదంటే ఏదైనా సరే ఒక విలువైనటువంటి మాటలను మాత్రమే మావయ్య మాట్లాడేవాడు. అందరి గురించి ఒక ఆలోచన ఉండేది. అందరి యొక్క యోగక్షేమాల గురించి, లేదా వారి పరిస్థితులు ఇలా ఉన్నాయి వారి గురించి ప్రార్థన చేయాలని కానీ, లేదంటే వారు ఈ విధంగా ఉంటే బాగుండేదని కానీ, లేదా వారు ఈ విధంగా స్థిరపడితే ఇంకా వారి లైఫ్ బాగుంటుంది కదా అని ఇటువంటి ఎన్నో విషయాలు మా మధ్యకు వచ్చాయి. అంటే ఎక్కడ కూడా ఒకరి గురించి ఒక నెగిటివ్ మాట అనేది మాట్లాడేవారు కాదు. మావయ్యకి 2 మంచి లక్షణాలు ఉన్నాయని నేను అనుకుంటాను. ఒకటి, పాపం ఆత్మీయంగా దేవుని యొక్క బిడ్డగా ఎలా ఉండాలి, లేక దేవుని యొక్క సేవకుడిగా ఎలా ఉండాలి అనేది మావయ్య రోషం కలిగి ఉండేవారు. వాక్యానుసారంగా వాక్యం చెప్పడమే కాదు, వాక్యానుసారంగా జీవిస్తున్నామా లేదా జీవించటమే అసలు దాని యొక్క ఉద్దేశము, అదే మనకి కావాలి అనే విధంగా ఆయన నడవాలని కోరుకుంటారు. అది ఎప్పటికప్పుడు ఆయన పరిశీలన చేసుకుంటూ అదే రీతిగా ఆయన జీవిస్తూ ఆ వాక్యంని వినిన వాళ్ళు కూడా ఆ బాటలో నడవాలని ఎంతగానో కోరుకునేవాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు అందరూ నామకార్థ క్రైస్తవత్వం చాలామంది చేస్తున్నారు, కానీ ఆయన నమ్మకార్థమైనటువంటి క్రైస్తవత్వం కావాలని కోరుకునేవాళ్ళు. అది మొదటి లక్షణం. రెండవది, మావయ్య చాలా మంచివాడు. ఎంత మంచివాడు అంటే పాపం లోక జ్ఞానం అనేది చాలా తక్కువ. అందరినీ మంచివాళ్లే అని అనుకుంటాడు అంతే. ఆ మంచితనము, ఆ అమాయకత్వం ఎదుటివారికి కొంత హేళనగా కూడా అనిపిస్తూ ఉండేది.
ఆయన మీద ఎన్నో జోకులు వేసుకుంటారు. ఆయన మంచితనం ఏదో చేతగానితనం అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి మాటలు ఆయనకి తెలిసినప్పటికీ, తెలుసు ఆయనకి ఎవరెవరు ఆయన గురించి ముందు ఏం మాట్లాడతారు, వెనక ఏం మాట్లాడతారు ఆయనకి చాలా స్పష్టంగా తెలుసు. తెలిసినప్పటికీ కూడా వారి మేలునే కోరుకునేవాడు, వారి బాగునే కోరుకునేవాడు, వారి కోసము ఎంతగానో ప్రార్థన చేసేవారు. వారి ఆత్మీయ జీవితము ఇంకా ఎదగాలని, లేదా ఆత్మీయ జీవితంలోకి రాకపోతే ఆత్మీయ జీవితంలోకి రావాలని, దేవుని గురించి తెలుసుకోవాలి, రక్షింపబడాలి, లేదంటే వారి కుటుంబాలు బాగుండాలి, వారు మంచి క్షేమంగా జీవించాలని వారు ఏ విధముగా ఆయన గురించి అనుకున్నప్పటికీ కూడా ఆయన వారి మేలునే కోరుకునేవాడు. ఆ రెండు చాలా ప్రాముఖ్యమైనవి. ఈ రోజుల్లో వ్యక్తిగతంగా బాగుంటే ఆత్మీయంగా లేరు, ఆత్మీయంగా బాగుంటే వ్యక్తిగతంగా లేరు. మనకున్న దాన్ని బట్టి కొన్నిసార్లు మనం ఎంతో అతిశయపడుతూ ఉంటాము. ఇంకేముందులే ఏదో నడిచిపోతుంది అన్నట్టుగా. కానీ మామయ్య మరి ముఖ్యంగా ఆత్మీయ విఆర్ఎస్ తీసుకొని ఆయన పరిచయం చేస్తున్న సందర్భంలో మాత్రం ఆయన రోజు రోజుకి ఆయనలో ఎంతో పరివర్తన, ఇంకా 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 నేను క్రీస్తును పోలివలే నడుచుకోవాలి అనేటువంటి ఆ తపన ఇంకా ఎక్కువైపోయింది. ఆయన చూస్తుంటే అసలు ఈ విధంగా నా జీవితకాలంలో నేను అవ్వగలనా అనేటువంటి ఆ భయం కూడా నాకు కలిగేది. ఆయనతో కలిసి మాట్లాడుతున్నప్పుడు వెళ్తున్నప్పుడు అనిపించేది, మామయ్యకి లాగే ఉండాలి. నేను క్రీస్తుని చూడలేదు కానీ క్రీస్తుని పోలి నడుచుకుంటున్న మా మామయ్యని చూశాను, నేను అలాగే జీవించాలని ఆయన చూసినప్పుడల్లా అనిపించేది. కాబట్టి ఆయన ఇందాక పిల్లలు చెప్తున్నట్టుగా తాతయ్య యొక్క డిసిప్లైన్ కానీ అమ్మమ్మ యొక్క ఆత్మీయత కానీ నిజంగా ఆ రెండు మామయ్యలోనే ఉన్నాయి. వాళ్ళ తల్లిదండ్రుల యొక్క లెగసీని ఎక్కడా కూడా వారికి కీడు కానీ లేదంటే వారికి చెడ్డ పేరు వచ్చేలాగా ఆయన ప్రవర్తించకుండా ఇన్ని సంవత్సరాలు ఆయన జీవించారు. మరి మాకంటూ ఆయన లేని లోటు అనేది ఏ రకంగా కూడా అది పూడ్చలేనిది, అది తీరంది. కొన్నిసార్లు అనిపిస్తుంది బహుశా ఇంత మంచిగా ఉండటం కూడా అనవసరమేమో అనిపిస్తుంది. ఎందుకంటే అంత మంచిగా జీవించినందుకు నాకు నిన్న మొన్నట్లో కూడా కలిసిన వాళ్ళు చెప్తున్నారు, ఇంతగా మీ మావయ్య గారు చేశారు కదయ్యా, దేవుడు ఏం చేశాడో చూసావా అనే ఒక మాట అన్నప్పుడు నాకు ఎంతగానో బాధ కలిగింది. నిజమే, బహుశా అందరి మేలు గురించి, అందరి మంచి గురించి, లేదా దేవుని పట్ల అంత విశ్వాసం ఉంచి దేవునిలాగా జీవించాలనేటువంటి ఆశ కలిగి ఒక మంచి మార్గంలో వెళ్తున్నప్పుడు దేవుడు ఇంత త్వరగా తీసుకెళ్ళిపోవడం అనేది మరి చాలా బాధించింది. ఇంత మంచిగా ఉండకూడదేమో అని అనిపించింది ఒక సందర్భంలో కూడా. కానీ ఆయన కోరుకున్నది అది కాదు కాబట్టి మరి ఆయన తర్వాత మరి ఆయన ఇదిని కూడా మేము పోగొట్టుకోకుండా మాకు ఒక మార్గం చూపించాడు. ఆయన ఒక దిక్సూచి, ఏ విధంగా దేవునిలో జీవించాలో, ఏ విధంగా దేవుని వైపు నడవాలో మాకు నేర్పించాడు. అది చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఆ విధంగా జీవిస్తేనే మేము ఆయనకి నిజమైన నివాళిని అర్పించిన వాళ్ళము. మేము దేవుని మీద ఈ విధంగా జరగటానికి కారణాలు ఏదైనా కావచ్చు, కారకులు ఎవరైనా కావచ్చు, దాని గురించి ఆలోచన కాదు. కానీ ఆయనలాగా మాత్రం మేము జీవించడానికి, అలాగే మేము కొనసాగించాలని కోరుకుంటున్నాము. మరి ముఖ్యంగా మరి వారి పిల్లలకు కూడా చెప్తున్నాను, మీ నాన్నగారు మంచితనము మీరు చూసినది చాలా కొద్దిపాటి. మేము మీ పట్ల ఆయనకున్నటువంటి ప్రేమను కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఆయన బయటికి చెప్పలేరేమో కానీ మీరంటే ఎంతో ప్రేమ, ఎంతో ఇష్టం. ఏ విధంగా ఉన్నప్పటికీ, దూరంగా ఉన్నప్పటికీ ఆయన చిన్నపిల్లోళ్ళలాగా ఎన్నో సందర్భాల్లో కళ్ళ నీళ్లు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. మీ గురించి తలుచుకుంటూ ఇంకా బాగా ఉండాలని, ఇంకా వారు మంచిగా సెటిల్ అవ్వాలనేటువంటి ఆలోచన కలిగి ఉండేవాళ్ళు. కాబట్టి దయచేసి మీరు ఆయన ప్రేమను అర్థం చేసుకొని ఆయన చూపిన మార్గంలో మీరు కూడా నడుస్తూ ఆయనలాగా మీరు జీవించడానికి మీరు ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. అలా చేసినప్పుడే మీరు ఆయన బిడ్డలుగా మీరు అనిపించుకుంటారు. అలా కాకుండా మీ ఇష్టానుసారంగా మనము జీవించి ఆయన లెగసీకి ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి రాకూడదు. మీరు నిన్న మొన్నట్లో చూస్తుంటారు, అసలు ఎవరెవరో వచ్చి ఆయన గురించి మంచి మాటలు చెప్తున్నారు. మరి ఆ కొద్దిపాటి పరిచయానికి వారు ఆ మాట మాట్లాడుతున్నారే, మరి చిన్నప్పటి నుంచి మరి ఆయనను చూస్తూ పెరుగుతున్నారు, ఆయన మాటలు వింటున్నారు. మరి ఇన్ని తెలిసిన మీరు మరి ఇంకా మీరు ఏ విధంగా ఉండాలి, మీరు అది నేర్చుకోవాలి. కాబట్టి అంటే ఇప్పటి వరకు మంచిగా లేరనేది కాదు, కానీ ఇంకా ఆయన కోరుకున్నటువంటి మార్గంలో మీరు నడవాలి.
మేము నడుస్తాము. మనందరం కలిసి మరి ఆయన చూపిన మార్గంలో నడిచి దేవునికి మహిమకరంగా, అదే నాన్నగారికి కూడా మంచి కీర్తి ఉండేలాగా మనం అందరం జీవించాలని కోరుకుంటున్నాము. మరి చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వందనాలు. ఈ సంబంధించిన పాస్టర్ గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే దైవజనులు జాను విజయ్ కుమార్ పాస్టర్ గారు చిన్న కుమార్తె రేనా. హలో. జీవం గల దేవుని నామం పేరట కూడి వచ్చిన పెద్దలందరికీ, కుటుంబ సభ్యులకు, పాస్టర్ గారు అందరికీ నా వందనాలు. మా డాడీ ఎక్కడ ఏ మెసేజ్ యూజ్ చేసినా నోట్లో నుంచి వచ్చే ఫస్ట్ పదం ఏంటంటే జీవం గల దేవుని నామములో. సో ఐ వాంట్ టు కంటిన్యూ దట్ వెన్ ఎవర్ ఐ యూస్ టు టాక్. సో కొద్దిగా సమయం ఉందని అనుకుంటున్నాను. ఒక 10 minutes మాట్లాడి 10 to 15 minutes ఐ విల్ హ్యాండ్ ఓవర్ టు పాస్టర్. చాలా రాసుకున్నా, ఎందుకంటే మర్చిపోతున్నాయి తర్వాత మళ్ళీ నేను రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదు అసలు ఆయన గురించి ఏం చెప్పాలి అనేది. ఫస్ట్ నేను 3rd పర్సన్ కదా, చిన్న కూతుర్ని. ఈ రోజుల్లో ముగ్గురిని కనడం అనేది చాలా తక్కువ. 2 పిల్లలు ఉంటే చాలు. ఒక కూతురు ఉంది, ఒక కొడుకున్నారు. మరి నేను ఎందుకు, వాళ్ళు ఎందుకు నన్ను కన్నారో నాకు తెలియదు, కానీ నేను అది వాళ్ళిద్దరికీ చాలా రుణపడి ఉన్నా. నన్ను వాళ్ళు యాక్సెప్ట్ చేసినందుకు 3rd పర్సన్ని కూడా. అంటే చాలాసార్లు ఆలోచించాను కూడా ఈ విషయాన్ని కూడా. ఒకవేళ ఇద్దరే అంటే అసలు నేను అప్పుడు ఈ భూమి మీదే లేకపోయింటే అని కూడా నాకు ఆ థింకింగ్ కూడా వచ్చింది చాలాసార్లు. అదొకటి చాలా బ్లెస్డ్. అండ్ వాళ్ళకి పుట్టడం అనేది ఇంకా అసలు చాలా బ్లెస్డ్ అనమాట. ఎంత బ్లెస్డ్ అంటే ఇంకా నేను అది మాటల్లో వర్ణించలేనిది. అండ్ ఇంకొకటి, ఒకరోజు నేను తిరుపతి నుంచి అనుకుంటూ వస్తున్నాను, ఇంకా ఇంటికి వరకు కూడా వెళ్ళలేదు. ఆయన రెడీగా ఉంటారనమాట. ఎప్పుడు నేను ఎక్కడి నుంచి వస్తున్నా, ఎక్కడికి వెళ్ళి ఎక్కడి నుంచి వస్తున్నా ఆయనకి ఫస్ట్ 15 minutes 20 minutes ముందే చెప్పేయాలి. అది చెప్పలేదు అంటే ఇంకా అసలు ఊరుకునేవారు కాదు. 15 minutes చెప్తే ఆయన ఇంట్లో బయలుదేరి అసలు నేను అక్కడ ఉండేలోపు ఆయన ఎదురుగా ఉండాలి. అది ఆయన ఇది. అండ్ ఒకసారి ఎప్పుడో నేను నిద్రపోయాను, జర్నీ కదా, ఇంకా మర్చిపోయా. ఇంక వచ్చేసాక ఆల్మోస్ట్ ఇంక 2 minutesలో వచ్చేస్తుంది స్టేషన్ అన్నప్పుడు అప్పుడు చేశాను. అప్పుడు చేస్తే ఇంకా నేను ఆల్రెడీ నుంచోవడం చూశారు వచ్చి. అంటే నేనేదో నేను ఇప్పుడే ఇలా వచ్చా అని చెప్పాను, కానీ ఆయనకి అర్థమైంది. ఆహాహా, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు, నువ్వు మర్చిపోయావు, నువ్వు సరిగ్గా చెప్పలేదు అంటే. సరే ఇప్పుడు ఏమైందిలే అంటే, ఎందుకు అట్లా అని ఆ ఒక్క నిమిషం కూడా నేను రోడ్డు మీద నుంచోకూడదు అసలు. ఆయన వచ్చేసరికి ఆయన రెడీగా ఉండాలి అంతే. నేను వచ్చేసరికి ఆయన రెడీగా ఉండాలి. అండ్ నేను బస్సులో వెళ్ళేటప్పుడు అలా చూస్తూ ఉండేదాన్ని, ఖచ్చితంగా ఉంటాడు అని. అండ్ ఇంకా నా కోసం ఇట్లా ఎవరు ఉండరేమో ఇంతలా వెయిట్ చేసా అనే ఉంది. అట్లా ఒకరోజు స్టేషన్కి వచ్చి నన్ను దిగాక తీసుకొని వెళ్ళేటప్పుడు ఆ రోజు బండి మీదే నాకు చెప్పేశారు. అంటే ఆల్రెడీ ముందు డిసైడ్ అయినట్టున్నారు. ఆ రోజు బండి మీద బుడ్డి నేను ఇట్లా విఆర్ఎస్ ఇద్దామను, అదే ఆయన టీచర్ కదా, సో నేను ఇట్లా విఆర్ఎస్ ఇద్దాం అనుకుంటున్నాను. అది నేను ఎప్పుడో డిసైడ్ అయ్యాను. నాకు ఎప్పుడైతే ఈ స్కూల్ పనుల వల్ల నాకు కొద్దిగా భారం అయ్యి, అంటే సేవకు ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో అని రోజు వచ్చినప్పుడు నేను కంప్లీట్గా విడిచిపెట్టేస్తాను దేవా అని ఆయన తీర్మానం తీసుకున్నారంట. నాకు అది ఆ ఒక్క పదమే చెప్పారు. నేను ఇలా విఆర్ఎస్ తీసుకొని కంప్లీట్గా మినిస్ట్రీకి వెళ్దాం అనుకుంటున్నా అంటే నేను అసలు వెనకాలే కూర్చున్నా. నేను ఒక్క మాట కూడా మాట్లాడలే.
యూ కెన్ గో డాడీ, అసలు నేను అసలు ఆపను, నీ ఇష్టం అని నేను హ్యాపీగా చెప్పేశాను. అండ్ ఫుడ్ విషయం అండి, మా డాడీ చాలా చాలా మంచి కుక్ అనమాట. చాలా బాగా అన్ని వంటలు చేస్తారు. మరి అది మా నాయనమ్మ దగ్గర పక్క నుండి నుంచొని వంట చేసేటప్పుడు నేర్చుకొని తెలుసుకున్నారంట, ఏది అట్లా చేయాలి ఇట్లా చేయాలి అని. అండ్ ఫుడ్ అసలు టైంకి తినాలి, అందరూ తినాలి టైంకి. అండ్ అందరు కలిసి కూర్చొని ఖచ్చితంగా కలిసి కూర్చొని తినాలి. అది ఆయనకు చాలా ఇష్టమైన పని, కలిసి కూర్చొని హ్యాపీగా అప్పుడు డిస్కస్ చేసుకుంటా తినాలి అనేది చాలా ఇష్టం ఆయనకి. అండ్ నేను ఫుడ్ తినకపోతే అసలు ఆయనకి అసలు నేను ఎప్పుడైనా అలిగి నేను తినకుండా కూర్చుంటే ఆయన కూడా కూర్చునేవాడు. ఇంకా ఆయన కూడా తినకుండా కూర్చొని నేను ఎప్పుడైతే తింటానో అప్పుడే తిందాం అన్నట్లు ఉండేవాడు. నేను ఒక్కొక్కసారి ఏదన్నా లేట్ చేసినా ఆయన కూడా నాతో పాటు వెయిట్ చేస్తూ ఉండేవాడు. ఇంకా అట్లా జరిగింది. ఇంకా ఫుడ్ నాకు 2 weeks బ్యాక్ కూడా నాకు ఏదో అసలు నాన్ వెజ్ అయితే అదేదో మరి నా కోసమే వండేది అనిపిస్తుందో ఏంటో, మరి నేను తినాలి, ఆయన ఉండేది నేను తినాలి అనుకుని ఖచ్చితంగా అనుకునేవాళ్ళు. అసలు 3 రోజుల నుంచి నేనైతే సరిగ్గా తినలేదు. అసలు ఆయన ఉంటే నేను ఒక్క పూట స్కిప్ చేసినా లేకపోతే టైంకి తినకపోయినా అసలు ఆయనకు నచ్చదు అనమాట నేను తినకపోతే. అండ్ ఫ్రూట్స్ పెట్టి అసలు నాకు అది ఎలా ఉండేదంటే ఫ్రూట్స్ పెట్టి చంపేస్తున్నట్టు అనే ఇదిలో ఉండేది. చాలా కోప్పడేదాన్ని, ఎన్ని పెడతావు, ఎన్ని చేస్తావు, ఎందుకు ఇంత తినిపిస్తున్నావు, నా వల్ల కావట్లేదు అని చాలాసార్లు. అండ్ నాకు ఎన్ని ఫ్రూట్స్ తెచ్చేవాళ్ళు, నాకు అసలు నాకు చాలా ఫ్రూట్స్ మీద విరక్తి వచ్చింది. ఇంకా అంతలాగా యాపిల్స్ అవి ఇవి తెచ్చేసి అన్ని రకాల ఫ్రూట్స్ తెచ్చేసి అలా. అండ్ మాకు కరోనా వచ్చింది, డాడీకి ఫస్ట్ దాంట్లోనే వచ్చింది కరోనా. అండ్ ఆయనకి అప్పుడు సిమ్టమ్స్ ఏం లేవు, అప్పుడు క్వారంటైన్కి వెళ్ళారు. ఓకే, అండ్ క్వారంటైన్కి వెళ్ళినప్పుడు కూడా మేము ఈవినింగ్ వెళ్ళి చూసి వస్తూ ఉండేవాళ్ళం. అప్పుడు ఆయన వెళ్ళేటప్పుడు నాకు కొద్దిగా భయం వేసింది, కానీ నాకు ధైర్యంగానే ఉంది, ఎందుకంటే ఆ మనిషిలో అలాంటి సిమ్టమ్స్ ఏం లేవు. అండ్ అసలు ఆయన చాలా స్ట్రాంగ్. అసలు హెల్త్ విషయంలో అయితే ఆయనకి నాకు చాలా వాదన జరుగుతుండేది. నేను ఆల్మోస్ట్ నెలకొకసారి నాకు జ్వరం వస్తూ ఉండేది, లేకపోతే ఇంకొకటి ఏదో వస్తూ ఉంటాయి. అసలు నేనేంటి, అసలు నువ్వేంటి ఇట్లా ఉన్నావు, నేనేమో ఎంత స్ట్రాంగ్, నువ్వేమో ఎందుకు ఇట్లా అంటే, మరి ఇంక నేనేం చేసేది, ఇంక మరి నేను పుట్టుకతోనే ఇట్లా నన్ను ఏం చేయమంటావు అనేది వాదించుకుంటూ ఉండేవాళ్ళం. ఇంకా నేను అప్పుడు కూడా లాస్ట్ కూడా ఆ రోజు నాకు ఆ 2 days ముందు ఒక బ్యాడ్ డ్రీమ్ అయితే వచ్చిందండి. ఈవినింగ్ 5 o'clock to 7 o'clock ఏమో బాగా నిద్రపోయాను, చాలా ముందు అలసిపోయి ఆ డే నేను నిద్రపోయాను. ఆ నిద్రపోయినప్పుడు నాకు ఏదో చాలా బ్యాడ్ డ్రీమ్ అయితే వచ్చింది. అన్నీ లేచాక నాకు అసలు అదేంటో కొద్దిగా కూడా గుర్తులేదు, కానీ నేను లేచింది అయితే చాలా భయంతో లేచి అలా ఉన్నాను. అండ్ 2 daysకి ఇలా జరగటం జరిగింది. సేమ్ మా నాయనమ్మ అప్పుడు కూడా నాకు ఏదో ఒక చెడు కల వచ్చింది ఒక 2 days ముందు, అలా అయిపోయింది అప్పుడు. అండ్ తాతయ్యదైతే జస్ట్ 1 or 2 days ముందు అండ్ డాడీ కూడా ఈ విషయం డిస్కస్ చేశారు. అక్కడ నాయనమ్మ వచ్చి గేట్ దగ్గర, ఇదే హౌస్లో నాయనమ్మ వచ్చి తాతయ్యని పిలిచినాడు, ఇంకా రా వెళ్దామన్న ఒక డ్రీమ్ వచ్చింది. ఇంకా దేవుడు ఎందుకో నాకు కొన్ని విషయాలు అలా తెలియజేస్తూ కొన్ని విషయాలు వచ్చారు. ఆ రోజు కూడా నేను ఎందుకో నా మనసుకు ఆయనతో మాట్లాడాలనిపించి, అసలు ఆ టైంలో నేను ఎప్పుడు చేయను, ఈవినింగే మాట్లాడతాను, ఎప్పుడు మాట్లాడినా. ఆ రోజు 9:45 అలా చేశాను, చాలా అనీజీగా మాట్లాడాడు. అండ్ అంతకుముందు కూడా ఆయనకి ఒక 4-5 times అలా కొద్దిగా అనీజీగా ఉండడం, కళ్ళు తిరగడం అనేది ఉంది ఆయన యాక్సిడెంట్ అయినప్పుడు దగ్గర నుంచి కొంచెం. కానీ అది సెట్ అయిపోయేది, ఆయన నిద్రపోతే అది సెట్ అయిపోయేది. నేను ఆ విధంగానే అనుకున్నా.
అలా ఇంతకుముందు కూడా కొన్నిసార్లు జరిగింది. నిద్రపోవాలి ఆయన కొంచెం బాగా అలసిపోయి అటు ఇటు తిరిగి వస్తారు కాబట్టి కొంచెం ప్రశాంతంగా నిద్రపోతే అది సెట్ అయిపోయిద్ది. అలా అనుకున్నాను. మార్నింగ్ 6 o'clockకి భయపడి ఫోన్ చేశాను. అప్పుడు ఆయన స్వరం విన్నాను. నేను ఆ రోజు 6 o'clock అప్పుడు మాట్లాడాను. అప్పుడు అరిచాను నేను, చెప్పవా అసలు ఏంటి, నువ్వు ఎందుకు చెప్పలేదు, అసలు ఎందుకు చెప్పలేదు అని అరిస్తే కొంచెం భయపడ్డా. నేనంటే కొద్దిగా కాదు, చాలా భయమే ఉంది. వాళ్ళ అమ్మగారంటే ఎంత భయమో నేనంటే కూడా చాలా భయం ఉంది. అండ్ ఇలాంటి విషయాలు అసలు ఊరుకోను, కొంచెం గట్టిగానే అరుస్తాను. అరిచాను, ఎందుకు చెప్పలేదు, నువ్వు చెప్పకుండా మాకు ఎలా తెలుస్తుంది డాడీ అంటే, పర్లేదులే ఇప్పుడు బాగానే ఉంది, సెట్ అయింది, అంతా సెట్ అయింది, పర్లేదు అని అన్నాడు. సో ఇంకా అది విన్నాక నాకు ఇంకా చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎందుకంటే అసలు ఎక్స్పెక్ట్ చేయము కదా, ఆయన అంత హెల్దీ పర్సన్, చాలా హెల్దీ పర్సన్, అన్ని రకాల ఫుడ్ తినేసి నేనేదైనా తింటా. అసలు నాకు చాలా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, నేను ఏది తిన్నా నేను అసలు తక్కువలేను. అసలు ఇదేంటి, నీ వయసు ఏంటి, అసలు నీకు ఆ సమస్యలు ఏంటి అంటూ ఉండేవాడు. ఇంకా అట్లా అయిపోయింది. ఇంకా ఆ రోజు బాగానే మాట్లాడా, ఓకే. ఆ రోజు ఈవినింగ్ వెళ్ళాలి, యాక్చువల్గా ఈవినింగ్ వెళ్ళాలని ముందే డిసైడ్ అయ్యా. ఆ రోజు బ్లెస్సీని హాస్టల్లో డ్రాప్ చేసి ఈవినింగ్ వెళ్దాము, అది కూడా నేను చెప్పకుండా వెళ్దామని కూడా, సర్ప్రైజ్గా వెళ్దామని కూడా అనుకున్నాను. 6 o'clock మాట్లాడాక నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చి నేను వెళ్ళకుండా ఆగిపోయాను. అండ్ నాకు ఎందుకో తెలియదు కానీ 11 నుంచి నా మనసు అసలు 10:30 నుంచి 11 నుంచి నాకు అసలు నా మనసుకి మళ్ళీ బ్యాడ్ సిగ్నల్స్ అగైన్. అసలు నేను ఇంకా ఎవరికి చెప్పలా, మా అన్నయ్యకి చెప్పలేదు, మా మమ్మీకి చెప్పలేదు. నేను ఇంకా వచ్చేసా, ఇంకా బయలుదేరి నేను అసలు వస్తున్నా అని కూడా చెప్పలేదు. నేను వచ్చేసాను. అసలు ఆ బస్సు ఎక్కి అసలు నాకేమైనా బండి ఉంటే చాలా స్పీడ్గా వెళ్ళేదాన్ని, ఈ బస్సు ఎప్పుడు వెళ్ళిద్దో అని చాలా ఫీలింగ్లో వెళ్ళాను నేను. మరి ఎందుకో కానీ అసలు తర్వాత 6 తర్వాత నేను మళ్ళీ ఇంటికి చేయలేదు ఫోన్, ఎందుకంటే ఆయన బాగానే ఉంటాడని నాకు కొద్దిగా నమ్మకం ఉంది. మరి ఆ 11 o'clock నుంచి నాకు ఏదో 10:30 నుంచి ఏదో ప్రేరేపించింది, మళ్ళీ వెళ్ళిపోవాలి, అర్జెంటుగా వెళ్ళిపోవాలి. మరి అదేమో దేవుడు నాకు ముందుగానే తెలియజేశారు. వెళ్ళాను. నేను వెళ్ళానండి. నేను వెళ్ళినప్పుడు నేను ఫస్ట్ ఆయన నిద్రపోయేటప్పుడు ఎప్పుడైనా అప్పుడప్పుడు పొట్ట చూస్తాను, పొట్ట సైడ్ అసలు బ్రీతింగ్ చేసేటప్పుడు తెలుసు కదా, ఆయన ఎప్పుడు నిద్రపోయినా అదొకటి అబ్జర్వ్ చేస్తూ ఉంటా. అదొక భయం ఉంటుంది కదా ఎప్పటికైనా, ఇంకా పెద్దవాళ్ళు అవుతున్నారు అనే భయంతో. అండ్ నేను ఈ ఏజ్లో అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు, మా తాతయ్య వాళ్ళకిలాగా 85, 86 అలా అని అనుకున్నాను, లేదా అట్లీస్ట్ 70s వరకు ఓకే కాన్ఫిడెంట్గా ఉండొచ్చు. అప్పుడు నేను కోల్పోతానేమో, అప్పుడు కోల్పోతే మరి అప్పుడు ఎలా ఉంటానో స్ట్రాంగ్గా ఉండాలి అని అనుకున్నాను. ఇక వెళ్ళానండి. వెళ్ళేసరికి CPR చేస్తూ ఉన్నారు ఇంట్లో ఎమర్జెన్సీ వాళ్ళు. ఇంకా అలా చేస్తూ ఉన్నప్పుడు నేను వెళ్ళినప్పుడు ఆయన ఉంది, ప్రాణం అయితే ఉంది. నేను వెళ్ళినప్పుడు ప్రాణం ఉంది. అది చాలా నాకు అది నేను పొట్ట చూశాను. ఫస్ట్ వెళ్ళడమే పొట్ట వెంక చూశాను. పొట్ట పైకి కిందకి ఎదుగుతుంది, ఓకే ప్రాణం ఉంది. నేను గట్టిగా ఒక కేక అరిచానండి, డాడీ అని. ఎంత గట్టిగా అరిచాను, గట్టిగా అరిచాను. అండ్ ఆయన చేస్తున్నాడు ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ ఆయన వచ్చేసి హార్ట్ దగ్గర చేస్తున్నాడు. నేను వెంటనే ఆయన సిచ్యువేషన్ చూడగానే మౌత్ టు మౌత్ ఇది గాలి ఊదడం అనేది జరిగింది. అసలు అది నేను గాలి ఊదాక ఆయనకి ఒక గురక వచ్చిందండి. ఆ గురక వచ్చింది, ఆ గురకలో వామిటింగ్ అయిపోయింది. ఆయన మార్నింగ్ నుంచి ఏం తిన్నాడో అదంతా వచ్చింది. అసలు ఆ వామిటింగ్ అవుతున్నప్పుడు మాకు ఏమి క్లాత్ పెట్టాలో కూడా అర్థం కాలేదు. నేను నా మెడలో స్కార్ఫ్ వేసుకున్నా, అది పెట్టేసాము. అసలు నా స్కార్ఫ్లోనే అంతా వామిటింగ్ అయిపోయింది. ఇంకా అలా జరిగింది. వెంటనే అంబులెన్స్ వచ్చింది, వెళ్ళాము. నేను చాలా ఎమర్జెన్సీ వాళ్ళని హాస్పిటల్ వాళ్ళ ముందే మాట్లాడాను, ఇమ్మీడియట్ ట్రీట్మెంట్ కావాలని అన్నీ సెట్ చేశాను. వెళ్ళాము, వాళ్ళు స్ట్రెచ్చర్ తెచ్చారు, కట్టన్ చేసేసారు. నాకు కొద్దిగా ఇంకా ఇంట్లో ఉన్నప్పుడు కొద్దిగా 55 ఉంది అప్పుడు పల్స్, అప్పటికి తగ్గింది కొద్దిగా. ఇంకా అంబులెన్స్ ఎక్కించేటప్పుడు వాళ్ళు ఏదో ఫొటోస్ తీసుకున్నారు, అసలు పల్స్ రేట్ ఎంత ఉంది అనేది ఫొటోస్ తీసుకోవడం జరిగాక నేను అంబులెన్స్ అతను చాలా తొందర పెట్టా, తీసుకెళ్ళన్నా అర్జెంటుగా తీసుకెళ్ళన్నా అని తొందర పెట్టడం జరిగింది. వెళ్ళాను, హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ కర్టన్స్ వేసి చాలాసేపు అయితే ట్రీట్మెంట్ చేయడం జరిగింది.
నా కళ్ళ ముందే జరిగింది ట్రీట్మెంట్. నేను అది చూడలేక పక్కకు వచ్చి ఇంక ఏడవడం మొదలుపెట్టి ఇంక మా చిన్నత్త వాళ్ళకి ఇంక మొదలుపెట్టాను ఫోన్స్ చేయడం. ఇంకా వాళ్ళు వెంటనే బయలుదేరి వస్తూ ఉన్నారు. ఇంకా జరిగింది. ఇంకా నాకు ఇంకేం చేయలేని కండిషన్లో నేను హాస్పిటల్ పక్కన వరండాలా ఉంది, ఎవ్వరు లేరు. అక్కడ వెళ్ళి ఇంకా కుప్ప కూలిపోయి ఇంకా మోకాళ్ళు వేసి ప్రేయర్ చేశాను. ఇంకా లాస్ట్ అడిగాను ఇంకా గాడ్ని, ఇంకా దేవా నీ చిత్తం దేవా, ఇప్పుడైతే నేను అడుగుతున్నాను, ఎప్పుడు ఏం అడగలేదు దేవుడా, ఇంకా చూడు అని. హిజ్కియాకి ఎలా అయితే లైఫ్ అనేది ఎక్స్టెండ్ అయిందో అలా చెయ్యా అని అడిగాను. ఇంకా చాలా దుఃఖంతో నేనున్న సిచ్యువేషన్లో ఇంకొకరికి ఏమనిపిస్తుంది అంటే దేవుడిని క్వశ్చన్ చేయాలనిపిస్తుంది. అండ్ నేను ఎప్పుడు అది క్వశ్చనింగ్ అనేది చేయకూడదు అనేది ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను. అలా జరిగింది. ఇంకా తర్వాత ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఇంకా మా అపార్ట్మెంట్ అంకుల్ వాళ్ళు వచ్చి ఇంకా నన్ను ఇంకా అక్కడ కింద కూర్చొని పోయాను. ఇంక ప్రేయర్ చేస్తా, అమ్మ పిలుస్తున్నారు రా అమ్మ అన్నారు. ఇంక ఏడ్చా, ఇంకా నేను రాను నేను చూడనండి అని నన్ను పిలవద్దు అసలు అంటే ఇంకా లాక్కొని వెళ్ళారు. ఇంకా డాక్టర్ దగ్గర డాక్టర్ నన్ను చూసి నాకు అది స్క్రీన్ చూపించారు, ఆ హార్ట్ది ఎక్స్రే స్క్రీన్ చూపిస్తూ ఉన్నారు, అదే లైవ్ చూపిస్తూ ఉంది. ఇది హార్ట్ అమ్మ, ఆ హార్ట్లో జస్ట్ ఇలా వాల్వ్స్, జస్ట్ చిన్న వాల్వ్స్ జస్ట్ అలా బీట్ అవుతూ ఉంది. ఇది మాత్రమే అవుతుందమ్మా, మేము చాలాసేపు నుంచి ట్రై చేస్తున్నాము, చుట్టూ మజిల్ ఉంది, ఆ మజిల్ కాంట్రాక్షన్ జరగాలి అప్పుడే వస్తుంది అని. అండ్ ఇంకొకటి షాక్ ఇవ్వమని అడిగా, షాక్ ట్రీట్మెంట్ ఇవ్వండి అంటే షాక్ ట్రీట్మెంట్ హై హార్ట్ రేట్ అంటే అబౌట్ 200 హార్ట్ రేట్ ఉన్నప్పుడు షాక్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చమ్మా. పల్స్ అంతా డౌన్ అయిపోయింది, హార్ట్ కాంట్రాక్షన్స్ లేదు అని చెప్పాడు. ఇంకా మళ్ళీ అడిగాను, చెయ్యండి పర్లేదు చేయండి, ఇంకొక 15 మినిట్స్ చేయండి, ఇంకో 20 మినిట్స్ చేయండి అంటే నన్ను చూసి వాళ్ళు చేశారు. నా ముందే చాలా బ్లడ్ హార్ట్ బీట్ ఇంక్రీజ్ అవటానికి కొన్ని ఇంజెక్షన్స్ కూడా చేశారు నా కళ్ళ ముందే. ఇంకా లాస్ట్కి చేసి నేను వాళ్ళు అయిపోయాక కూడా నేను అడిగా అని ఒక 20 మినిట్స్ ఎక్స్ట్రా చేశారు. ఇంకా నన్ను పిలిచి సారీ అని చెప్పేశారు. ఇంకా అట్లా అయిపోయింది. అండ్ ఆ లాస్ట్ సైన్ కూడా దాని మీద నేనే సైన్ చేశాను. ఇంకా అట్లా నేను వెళ్ళాకే నేను వెళ్ళేదాకా ఆయన ప్రాణం ఉందండి. అది నేను చాలా ఇంకా అదృష్టవంతురాలిని. నేను వెళ్ళాకే ప్రాణం అనేది విడవడం అనేది జరిగింది. అండ్ మాకు అరేంజ్మెంట్స్ అంటే మాకు ఎలాంటిదైనా ఆయన అరేంజ్ చేసే వెళ్తారు. ప్రేయర్స్కి వెళ్ళినా, ఎంత దూరం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అన్నీ సమకూర్చి ఇంట్లో అన్నీ తెచ్చి అన్నీ పెట్టి ఆయన వండి అన్నీ సెట్ చేసుకొని ఆయన వెళ్తాడు. అంతే తప్ప ఏమీ వదిలేసి వెళ్ళిపోరు. ఏ విషయంలో కానీ మాకేం కొదువ చేయలేదు. అండ్ నా బీఆర్ఎస్ తీసుకునేటప్పుడు నాకు ఒక మాట చెప్పాడు, ఏంటంటే ముందొచ్చినంత శాలరీ అయితే రాదురా, బట్ కానీ నేను మీకేది తక్కువ చేయను, బట్ 1 or 2 years మేబీ కొంచెం ఏమన్నా ఇబ్బందిగా ఉండొచ్చేమో కానీ అలా ఏం లేదు డాడీ, నేనేం అలా ఏం ఫీల్ అవ్వను అనుకున్నా. కానీ అసలు మాకు ఎక్కడ ఆ లోటు చూపించలేదు. ఆయన ముందు ఎలా ఉన్నాడో వీఆర్ఎస్ తీసుకున్నాక కూడా మాకు అలానే ఉన్నారు. ఇంకా ఆయన రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి ఇంకా ఆయనకి చర్చ్ అన్నా మీటింగ్స్ అన్నా ప్రేయర్స్ అన్నా ఇంకెక్కడ పిలిస్తే అక్కడ రెడీ. అసలు ఎక్కడ అంటే అంత దూరం అయినా పర్లేదు, వెళ్ళిపోవాలి అర్జెంటుగా. వాళ్ళు కాల్ వచ్చిందంటే వెళ్ళిపోవాలి. ఒక్కొక్కసారి ఆయన ప్రేయర్స్కిను నాకు సంబంధించినవి అంటే నన్ను ఎక్కడైనా తీసుకెళ్ళడం ఒకే రోజు వచ్చేవి. పాపం అప్పుడు కూడా ఆయన చాలా అసలు ఇటు చేయాలా అటు చేయాలా అన్న ఆయనకు అర్థమయ్యేది కాదు. సరే నువ్వు అటే వెళ్ళులే పర్లేదని చెప్పేదాన్ని. ఇంకా అది కూడా చాలా ఇబ్బందిగా బాధపడి ఒక్కొక్కసారి ఇంకా నా గురించి చెప్పి ఇట్లా ఉంది పరిస్థితి అని ఇంకా మ్యాక్సిమం వెళ్ళమనే చెప్పేదాన్ని. నేను ఎప్పుడు ఆగిపో, నా కోసం రా అని చెప్పలేదు. అండ్ రీసెంట్గా నేను యాక్చువల్లీ 8th క్లాస్లో స్కూటీ నేర్పించి డాడీ, అప్పుడు తాతయ్య ఇక్కడే ఉండేది స్కూటీ నేర్పించి డాడీ అని అప్పటి నుంచి మొదలేసానండి 8th క్లాస్లో. మరి ఇప్పటి వరకు నేర్పించలేదు. కానీ మరి మొన్న ఎందుకో అక్టోబర్ సాత్విక్ది ఫంక్షన్ అయ్యాక దసరా హాలిడేస్లో అక్టోబర్లో ఎందుకో ఎమర్జెన్సీ అర్జెంటుగా స్కూటీ తీసేసుకో అన్నట్లు మాట్లాడారు. స్కూటీ కొనిపించారు, వెళ్ళాము. అండ్ అసలు ఒక్క రోజులోనే నేర్పించారండి నాకు.
ఒక్క రోజులో నేర్చుకున్నాను. ఆ తర్వాత అసలు ఆయన కూడా తిప్పాను వెనకాల ఎక్కించుకొని. ఇంకా అది చాలా హ్యాపీ. అండ్ రీసెంట్గా ఆ స్కూటీకి లైసెన్స్ అప్లై చేసేటప్పుడు 4 వీలర్ కూడా తీసుకోమన్నారు. 4 వీలర్ తీసుకోమన్నప్పుడు అదే లైసెన్స్కి ఇంకా వెళ్ళాం. మొన్ననే రీసెంట్గా లైసెన్స్ తీసుకున్నా. అది కూడా అసలు ఆయన చేతుల మీదే జరిగింది నా లైసెన్స్ తీసుకోవడం. అందులో మేము హెల్మెట్ మర్చిపోయి వెళ్ళాం, 2 వీలర్ కదా. హెల్మెట్ మర్చిపోయి వెళ్తే ఇంకా నేను తెచ్చేనా అని కూడా అన్నాడు. చాలా ఎండగా ఉంది, ఇప్పుడే ఎక్కడ వెళ్తావు ఉండు అని. హెల్మెట్ మర్చిపోయామని అక్కడ పోలీస్ కొద్దిగా కోప్పడ్డాడు, ఎవరైతే తెచ్చుకోలేదో అని. అది నేను తట్టుకోలేకపోయాను. కోప్పడ్డాడు, ఏంటి ఆయన నన్ను అరుస్తాడు డాడీ అంటే, సరే ఇంకా అని ఇంకా సర్లే వదిలేసి ఇంకేం చేద్దాం అని వెళ్దాం అనుకున్నాను, కానీ అవ్వలేదు కదా అని అన్నాడు. ఇంకా అట్లా అయిపోయిన తర్వాత అండ్ ఫ్యామిలీ వచ్చేసరికి ఫ్యామిలీకి సంబంధించినవి అందరూ అండి, బంధువులు అందరూ అంటే అసలు ఆయనకి ఎంత ఇష్టం అంటే బంధువులు అంటే ఇంకా అది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఆయనకి బంధువులు అంటే వాళ్ళ మా పెద్దత్త ఒక 2 మినిట్స్లో అయిపోద్ది. మా పెద్దత్త అంటే ఆల్మోస్ట్ మదర్లానే ట్రీట్ చేశారు. మా చిన్నత్త అయితే ఏం చెప్తాడు, మా చిన్నత్త వచ్చి చిన్నత్త గాజు బొమ్మ. మీ చిన్నత్త ఇప్పుడు మనిషిగానే ఉంది, కానీ ఆమె ఎంత గాజు బొమ్మ ఎంత డెలికేటో అంత ఆ పరిస్థితిలో ఉందమ్మా. గాజు బొమ్మ అని వర్ణిస్తూ ఉండేవాడు ఆవిడ్ని. ఇంకా ఆయన జీవితం ఎలా కొనసాగిందంటే, ఆయనకి యోబు అంటే చాలా ఇష్టం అండి. యోబు క్యారెక్టర్ అంటే అసలు ఆయనకి ఎంత ఇష్టం అంటే ఇంకా చెప్పలేంది. జస్ట్ ఒక్క మాట ఒకటి చదువుతాను, ఒక 2 మినిట్స్లో ఫినిష్ చేస్తాను. అందుకు యోబు గ్రంథం, అది నాకు వర్స్ గుర్తులేదని నేను స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నా. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా అంటే యాక్చువల్లీ ఇది దేవుడు సాతానుతో చెప్తున్న విషయం. 8వ వచనం 8 అనుకో 8వ వచనం, యోబు గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. ఆయనకి ఈ టెస్ట్ మనీ కావాలండి. మా డాడీకి ఏంటంటే యోబు గురించి దేవుడు ఎలా చెప్పాడో ఆ టెస్ట్ మనీ అయితే కావాలి. యోబు ఎన్ని శ్రమలు అయితే పడ్డాడో, ఏ విధంగా ఆయన అలాంటి శ్రమలు దాని నుంచి వెళ్ళాడు. అండ్ చర్చిలో జరిగే అన్ని ఫ్యామిలీస్, రిలేటివ్స్, అన్ని ఫ్యామిలీస్ విషయాలు అన్నీ, ఎవరికి ఏ కన్సర్న్స్ ఉన్నాయో నాకు అన్నీ తెలుసు. ఎందుకంటే ప్రతి విషయం, ప్రతి ఒక్క ఫ్యామిలీ గురించి, ప్రతి ఒక్క ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గురించి నాతో డిస్కస్ చేశారు. అన్నీ నా మైండ్లో అయితే ఉన్నాయి. ఇంకా అండ్ దావీదు వలె ముమ్మారు ప్రార్థన చేసేవాడు. అండ్ హైదరాబాద్కి మెసేజ్ రేపటికి పంపించడానికి ముందు నైటే నా ఫోన్లో రికార్డ్ చేసేవాడు. అన్న చెప్పాడు ఒకరోజు, నీ ఫోన్లో నువ్వే రికార్డ్ చేసుకొని నువ్వు వాట్సాప్లో నీ చాట్లో చేసుకోవచ్చు డాడీ అంటే, ఆహా లేదు, నేను బుడ్డి దాంట్లోనే పెడతా, నేను బుడ్డి చాట్ ఓపెన్ చేసి అందులో రికార్డ్ చేసి అది మార్నింగ్ పెడతాననేవాడు. ఇంకా అపోస్తులైన పౌలు వలె ఆయన సంఘం కొరకు ఆయన ప్రార్థనా జీవితంతో గడిపారు. ఇంకా అది జస్ట్ ఒక్క సాంగ్ పాడేసి ఇంకా నేను ఫినిష్ చేస్తున్నాను. ఆయనకి చాలా ఇంగ్లీష్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే వాళ్ళు పెరిగింది LEF బ్యాక్గ్రౌండ్ కాబట్టి. మా చిన్నత్త, మా పెద్దత్త, మా డాడీ వాళ్ళకి ఇంగ్లీష్ సాంగ్స్ వాళ్ళు ఎక్కువ పాడుతూ ఉండేవాళ్ళు. సో మా డాడీ దగ్గర నుంచే నేను చాలా సాంగ్స్ నేర్చుకున్నా. సో ఒక పాట పాడాలని అనుకుంటున్నాను. జస్ట్ ఒక 2 లైన్సే అయిపోయింది. All to Jesus I surrender, all to Him I freely give. I will ever love and trust Him, in His presence daily live. I surrender all, I surrender all to Thee, my blessed Savior. I surrender all. ఇంకొక సాంగ్ కూడా, ఇది మా డాడీ యాక్చువల్లీ ఇది
దేవునికి రాసిన ఇది ముందు ఈ పాట ఏమో ఆయన ప్రతి విషయాన్ని దేవుడికి అప్పగించేసి, అండ్ ఆయనకు వచ్చే శ్రమలు, నాకు చెప్పిన విషయం ఏంటో, ఆయనకు వచ్చిన శ్రమలు ఇంకా బాగా దేవుని దగ్గర చేశాయి బుడ్డి. అసలు ఒకవేళ నాకు ఇన్ని శ్రమలు లేకపోయింటే నేను అసలు నార్మల్గా నేనేదో నామినల్ క్రిస్టియన్లా ఉండేవాడిని. నాకు ఈ శ్రమలు దేవుడు ఇచ్చిన వరమే అంత దగ్గర అయ్యాను అని చెప్పారు. ఇంకా లాస్ట్గా ఒక 2 లైన్స్ పాడేసి మా డాడీ కోసం, యాక్చువల్లీ ఇది దేవునికి కోసం అండ్ మా డాడీకి కూడా డెడికేట్ చేస్తున్నాను. మై డాడీ your baby is singing, I will be singing and dancing or shouting for the rest of eternity. My daddy, your baby is singing, I will be singing and dancing and shouting for the rest of eternity. అండ్ ఆయన చూపించిన మార్గంలో నేర్చుకున్న పాఠాల్లో చాలా గూఢమైన సంగతులు నేర్చుకున్నాను, బైబిల్ పరంగా లోకపరంగా. వాటిలో కొనసాగుతానని, ఆయనకి ఎక్కడ నేను కానీ మా అన్నయ్య కానీ మా ఫ్యామిలీ తరపున మేము ఎక్కడ అవమానపరిచే విధానం చేయమని, అండ్ ప్రేయర్స్లో కూడా మేము యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి ఎక్కడ అంటే మేము వెళ్ళే చర్చెస్ కానీ అక్కడ అన్నిట్లో బలంగా నిల్చొని కొనసాగుతామని, అండ్ ఇన్ ఫ్యూచర్ అండ్ ఐ విల్ ట్రై టు కంటిన్యూ ఇన్ యాక్టివ్ పార్టిసిపేషన్ ఇన్ మినిస్ట్రీ వేర్ అవర్ I will be placed in future after my marriage. Okay, thank you. బేతేలు సంఘ సేవకులు పాస్టర్ శ్యామ గారు వాక్య పరిచయం చేస్తారు. వేదిక మీద ఉన్న దైవజనులు, వచ్చిన నా ఎదురుగున్న దైవజనులు కుటుంబము, వచ్చిన వారందరికీ కూడా యేసు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. జాన్ విజయ్ కుమార్ అన్న గారితో నాకు కొద్దిగా పరిచయమే. ఆ కొంచెం పరిచయంలో కూడా చాలా విషయాలు నేను ఆయన దగ్గర అబ్జర్వ్ చేశాను. మొట్టమొదట ఆయన దగ్గర నేను అబ్జర్వ్ చేసినటువంటి విషయం ఏంటిదంటే, హీ హ్యాస్ బ్రిటిష్ పంక్చువాలిటీ, టైం పంక్చువాలిటీ చాలా బాగా మెయింటైన్ చేస్తారు ఆయన అంత టైం పంక్చువాలిటీ. దానికి చిన్న ఒక ఉదాహరణ చెప్తా. ఏ ఊరు ఎక్కడో నేను చెప్పను, కానీ ఒక ఊరిలో మేము ఇద్దరం వెళ్ళాం. అది రిసెప్షన్, వెడ్డింగ్ రిసెప్షను. అన్న ప్రిసైడ్ చేయాలి, నేను వాకింగ్ చెప్పాలి. అందరికంటే ముందు అన్న నేనే వచ్చింది అక్కడికి. ఆశ్చర్యం ఏంటంటే, పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఎప్పుడో వచ్చారు, అయిపోయింది కార్యక్రమం. వాళ్ళు వచ్చిన తర్వాత ఆఫ్కోర్స్ పెళ్ళికొడుకు తండ్రి తల్లి ఇంకా రాలా. అంత పంక్చువాలిటీ మెయింటైన్ చేశారు. ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ కొన్ని ఆదరణకరమైన మాటలు పలికే ఈ సందర్భంలో ఆ టైం పంక్చువాలిటీ చేయటం ఆయన మనం గౌరవించినట్లు. ఇప్పుడు అన్న చెప్పారు 9 గంటలకు విల్ క్లోజ్ అని. సో ఐ వాంట్ టు క్లోజ్ విత్ ఇన్ ద టైం. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి 16వ కీర్తన సామ్ 16 16వ కీర్తన 6వ వచనంలో ఒక మాట రాయబడింది. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగాను. ఈరోజు అన్న మన మధ్య లేరు. అన్న అని ఎందుకు అంటున్నానంటే, మా ఇద్దరికి నేను డేట్ ఆఫ్ బర్త్ చూసిన తర్వాత మా ఇద్దరికి 3 నెలలు తేడా. నాకంటే 3 నెలలు పెద్దాడు అన్న. ఇక్కడ ఈరోజు అన్న పరిస్థితి ఏంటిది అని అంటే, మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించాను, శ్రేష్టమైన స్వాస్థ్యము వారు సంపాదించుకున్నారు. ఏంటిది మనోహరమైనటువంటి స్థలము అంటే, మనోహరం అంటే అర్థం ఏంటిదని దేవుని వాక్యంలో చూస్తున్నప్పుడు ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయంలో అక్కడ ఒక మాట మనం చూస్తాం. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనము, వెలుగు మనోహరమైనది. ఏది ప్లెజెంట్ అంటే మనోహరమైనది ఏంటిదంట? వెలుగు. ఆ వెలుగైనటువంటి స్థలానికి అన్న వెళ్ళారు. ఇక్కడ భూమి మీద చాలా మంచి సాక్ష్యాన్ని సంపాదించుకున్నారు. ఆయన ఎంత గొప్ప సాక్ష్యం సంపాదించుకున్నారు. నిన్న 12:30 మొదలుకుంటే 2:30 దాకా ఎంతమంది దైవజనులు వచ్చి ఆయన వారి గురించి చెప్పారు. అక్కడ బరేల్ గ్రౌండ్ దగ్గర కూడా అంతమంది చెప్తూ వచ్చారు. కుటుంబంలో ఈరోజు ఇక్కడ చూస్తుంటే కుటుంబంలో మంచి సాక్ష్యం చెప్పారు. మరి ముఖ్యంగా వారి కుమార్తె, నిన్ను విన్నాను అక్కడ వెనక్కి కూర్చొని, చిన్న కుమార్తె మేబీ లీనా, తను చెప్తా ఉన్నారు ఒక మాట, విజయ్ కుమార్ గారి కర్పున పుట్టడం నా ధన్యత, నా భాగ్యం అన్నారు. ఈ రోజుల్లో
పిల్లలు తల్లిదండ్రుల గురించి అలా చెప్పలేకపోతున్నారండి. ఎంతగా తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించినా మాకు అది చేయలేదు, ఇది చేయలేదు, అట్ట చేయలేదు, ఇట్ట చేయలేదు అంట అనేవారే. కానీ ఇలాంటి సాక్ష్యాన్ని ఈ అంచె దినాల్లో అన్న పొందాడంటే ఇట్సే ఇంతకంటే కావాల్సిన భాగ్యం లేదు. కాబట్టి ఈరోజు అన్న మన మధ్య లేరు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఎప్పుడు చెప్పేది ఏంటిది అంటే, బైబిల్ స్పీక్స్ అబౌట్ డెత్ యాజ్ ఎ సపరేషన్. బైబిల్లో మరణం అంటే అర్థం ఏంటిది అంటే ఎడబాటు. ఎడబాటు అంటే అది శాశ్వతమైనది కాదు, కొంతకాలం. అందుకని నిద్ర అన్నారు కదా. నిద్ర అంటే ఒక క్షణాన, ఒక దినాన, లేకపోతే ఒక సమయాన మేల్కుంటారు కదా. అంతవరకు వారు ఎక్కడుంటున్నారు అని అంటే మనోహరమైనటువంటి స్థలం, వెలుగైనటువంటి స్థలంలో పాలు ప్రాప్తించింది. తన జీవితకాలంలో దేవుడు తనకు అనుమతించినటువంటి దినాల వరకు ఆయన ఎంతో ప్రయాసపడ్డారు. నేను విన్నాను, తమ్ముడు చెప్తా ఉన్నాడు, చనిపోవటానికి ముందు రోజు కూడా అద్దంకి వెళ్ళారంట కదా, పరిచయ కొరకు అద్దంకి ప్రయాణం చేస్తూ వచ్చారని. పిల్లలు తన జీవితకాలం అంతా అవిశ్రాంతిగా ప్రయాణం చేశారు. ఇప్పుడు మనోహరమైనటువంటి స్థలంలో ఉన్నారు, వెలుగైనటువంటి స్థలంలో ఉన్నారు. ఎలాంటి వెలుగు అది? ఈ లోకంలో అనేక రకాలైనటువంటి వెలుగులు ఉన్నాయి, కానీ ఆయన ప్రవేశించిన వెలుగు ఎలాంటిది అంటే అది నిజమైన వెలుగు. యోహాను సువార్త 1:9 రాయబడింది, నిజమైన వెలుగుండెను, అది మనుషులను వెలిగించుచుండెను. అంటే డూప్లికేట్ వెలుగులు కూడా ఉంటాయి అంటే ఉన్నాయి ఈ లోకంలో. డూప్లికేట్ విశ్వాసాలు ఉన్నాయి అన్న మాట్లాడుతూ ఒక మాట అన్నారు, జాన్ గారు నామకార్థ క్రైస్తవుడు కాదు, నమ్మకమైన క్రైస్తవుడు అని. ఎందుకు ఆ మాట అనగలిగాడంటే నిజమైన వెలుగులోనికి వచ్చాడు ఆయన, నిజమైన వెలుగు చేత వెలిగించబడ్డారు. అందుకని మనోహరమైనటువంటి స్థలంలో వారు ప్రవేశించారు. ఆయన వెలుగైనటువంటి స్థలంలో ప్రవేశించారు. అది కేవలము నిజమైన వెలుగు మాత్రమే కాదు, అది గొప్ప వెలుగు అంట. యెషయా గ్రంథంలో ఒక మాట చదువుతాము, సమయం లేదు కానీ 9:2 గొప్ప వెలుగు, ఇట్స్ ఎ గ్రేట్ లైట్. ఆ గొప్ప వెలుగులోనికి ప్రవేశించారు ఆయన. ఎంతకాలం ఉంటుంది ఈ వెలుగు? ఈ వెలుగు ఈ స్విచ్ ఆఫ్ చేస్తే ఆగిపోద్ది కదా. ఈ లోకంలో వెలుగు ఆ సాయంత్రానికి చీకటి వస్తుంది కదా. కానీ యెషయా గ్రంథంలోనే 60:19 రాయబడిన మాట ఏంటిది అంటే అది నిత్యమైన వెలుగు అంట. మనోహరమైనటువంటి స్థలం అంటే వెలుగైన స్థలం అనుకుంటున్నాం కదా, నిత్యమైన వెలుగులో వారు ప్రవేశించారు. ప్రియులరా, అంత మాత్రమే కాదు, ఇంకా ఎలాంటి వెలుగో తెలుసా? అపోస్తలుడైనటువంటి పేతురు రాస్తారు, మొదటి పత్రిక 2:9 మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించబడ్డారు. ప్రియులరా, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగు. వారి జీవితంలో బ్రతికున్నంత కాలము ఆయన గుణాతిశయాలను ప్రచురం చేశారు కదా. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని తీసుకొచ్చిన దేవునికి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము మీరు ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహంగా ఆయన జీవించారు. ఇప్పుడు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వారు ప్రవేశించారు. పిల్లరా, ఇక్కడ కూర్చున్న మనందరం కూడా ఒకరోజు చచ్చిపోవాల్సిందే కదా. ఎవ్రీబడి షుడ్ డై ఎ డే. అయితే 2 రకాలుగా మనం చచ్చిపోవచ్చు. ఒకటి వెలిగించబడి చనిపోవచ్చు, లేదా వెలిగించబడకుండా చనిపోవచ్చు. అంటే we will die as a believer or otherwise we will die as unbeliever. మనము విశ్వాసులంగా వెలిగించబడిన వారంగా వెలిగించబడి మన జీవితంలో దేవుడు మనకిచ్చిన కాలంలో అనేకులను వెలిగించి మరణిస్తే, ఇదిగో ఈరోజు మన గురించి మనం వింటున్న సాక్ష్యాన్ని మన గురించి కూడా చెప్తారు. మనోహరమైన స్థలములో నాకు స్థలము ప్రాప్తించింది. ప్రియులరా, ఇక్కడ చేరినటువంటి వారందరితో అన్న చనిపోయి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. వన్ డే ఆర్ గోయింగ్ టు డై, మేబీ ఇట్ ఈస్ టుడే ఆర్ టుమారో, యూ డోంట్ నో. ఏదో ఒక దినాన్ని మనం చనిపోవాలి. అది ఇవాళ కావచ్చు, రేపు కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు. కానీ హౌ యు ఆర్ గోయింగ్ టు డై, నువ్వు ఎలా మరణించిపోతున్నావు? ఇఫ్ యూ యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ యాజ్ యువర్ సేవియర్, యూ విల్ ఎంటర్ ఇన్ టు ద ప్లెజెంట్ ప్లేసెస్. మనోహరమైనటువంటి స్థలంలో నువ్వు కూడా ప్రవేశిస్తావు. బీయింగ్ ఏ క్రిస్టియన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. క్రైస్తవుడు వేరు, దేవుని బిడ్డ వేరు. క్రైస్తవుడు అంటే అది కులానికి మతానికి చెందిన మాట. అది క్రైస్తవులందరూ పరలోకంలో ప్రవేశిస్తారని చెప్పలేదు దేవునికి వాక్యం సెలవిస్తుంది. తను ఎందరు అంగీకరించారో
వారందరికీ అనగా ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలయ్యే అధికారము ఆయన అనుగ్రహించాడు. ఈలో ఎందరైతే క్రైస్తవులుగా ఉంటారో వారందరికీ దేవుని పిల్లలు కాదు. యు మస్ట్ యాక్సెప్ట్ హిమ్ యాజ్ యువర్ సేవియర్. నువ్వు ఆయన్ని రక్షకునిగా అంగీకరించాలి. నాకు తెలిసి విజయ్ కుమార్ అన్న తన జీవితకాలం అంతా ప్రకటించింది ఇదే. రక్షణ గురించి ప్రకటించారు, జీవము కలిగినటువంటి దేవుని దగ్గర రమ్మని బోధించారు, జీవము కలిగినటువంటి దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించారు. వారికి నిజమైనటువంటి నివాళి మనం చేయగలిగింది ఏంటిది అంటే, వారికి నివాళి ఇవ్వటం అనేది కాదు, నీ జీవితంలో నిత్యత్వము ఆ శ్రేష్టమైనటువంటి వెలుగులో గడపాలనంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలి. నేను చిన్నతనంలో క్రైస్తవ కుటుంబంలో పుట్టానండి. చిన్నతనంలో నుంచి నా కంఠత వాక్యాలన్నీ తెలుసండి అని మనం అనుకున్నంత మాత్రం సరిపోదు. యూ మస్ట్ బి బోర్న్ అగైన్. నికోదేము ఎవరు? యూదులకు ధర్మశాస్త్రాన్ని ఉపయోగించేటువంటి బోధకుడు. ఆ రాత్రి ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు అన్న మాట ఏంటో తెలుసా? వెరీలీ వెరీలీ ఐ సే టు యూ, అంటిల్ అన్లెస్ యుల్ బోర్న్ అగైన్ యూ కెనాట్ రీచ్ హెవెన్. నువ్వు అక్కడ తిరిగి జన్మించితేనే కానీ పరలోక రాజ్యంలో పరలోక రాజ్యాన్ని చూడవు అసలు. పిల్లరా, అన్న చనిపోయి ఈ మాట మనతో మాట్లాడుతున్నాడు. ఆర్ యు సేవ్డ్? నువ్వు రక్షించబడ్డావా? ఆర్ యు లైటెడ్? నువ్వు వెలిగించబడ్డావా? వెలిగించబడకపోతే నామకార్థ జీవితాన్ని విడిచిపెట్టి నీ హృదయంలో చిన్న తీర్మానం తీసి, ప్రభువా నేను క్రైస్తవుడే అనుకుంటున్నాను, క్రైస్తవుడిగా జన్మించాను, జీవిస్తున్నాను, కానీ నీవు నా జీవితంలో నాకు రక్షకుడిగా కావాలి, నన్ను కూడా వెలిగించు. ఆయన వెలిగించేటువంటి దేవుడు. ఒక చిన్న మాట నేను జ్ఞాపం చేసి నేను ముగించేస్తాను. 94వ కీర్తన కుటుంబానికి, బంధువులకు చేరవచ్చిన మనందరికీ ఒక మాట. 94వ కీర్తన 19వ నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలిగి. ఐ వాంట్ టు పాస్ ఆన్ దిస్ వర్స్ టు ద ఫ్యామిలీ. కుటుంబానికి మాట నేను తెలియజేయాలనుకుంటున్నాను, బంధువులకి మాట తెలియజేయాలి. అంతరంగం ముందు విచారములు హెచ్చగా. ఇప్పుడు మాట్లాడిన వారందరి యొక్క హృదయ అంతరంగంలో విచారమే ఉంది. హూ ఈజ్ నెక్స్ట్ కదా? ఎవరు ఇంకా రేపు నడిపించే వాళ్ళు ఎవరు? మాట్లాడే వాళ్ళు ఎవరు? ప్రార్థన చేసే వాళ్ళు ఎవరు? ఎంతో విచారం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది. దేవుడి కుటుంబానికి గొప్ప ఆదరణ ఇచ్చి వారి ప్రాణాలకు నెమ్మది కలిగినట్లు సహాయం చేయను. దేవుడు తన మాటలు దీవించును గాక. ఓట్ ఆఫ్ థ్యాంక్స్. జాన్ విజయ్ కుమార్ గారు ఏకైక కుమారుడు. దేవుని నామానికి అందరూ వందనాలండి. కూడొచ్చిన మీ అందరికి కూడా వందనాలు. మరి మా డాడీ శారీరకంగా అయితేనే మనల్ని వదిలి వెళ్ళారు, ఆత్మీయంగా ఇంకా మన మధ్యలోనే ఎప్పటికీ ఉంటారని మరి డాడీ నేర్పించిన బోధ కానీ, క్రమశిక్షణ కానీ, భక్తి కానీ పాటిస్తా అని చెప్పి మరి మా కుటుంబంలో కానీ ఆయన మందిరంలో ఉంటున్న అందరికీ ఆయన ఆత్మీయంగా చాలా చాలా బలంగా మరి అందరినీ నడిపించేవాళ్ళు. ఇలా ఈ ఇంట్లో అసలు డాడీ లేని ఫంక్షన్ అంటేనే అసలు అసలు అది తెలియదు అది ఇప్పటి వరకు. మరి అలాంటిది ఇంత తొందరగా వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఎప్పుడు నాననేవాళ్ళు, నా మరణం దేవుని ఇచ్చే బహుమానం, ఆ బహుమానం కోసం నేను ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటాను. మరి నాకు సమయం లేదు, ఆ బహుమానం వచ్చేలోపే ఎంతమందిని రక్షించగలను అంతమందిని రక్షించాలి. రేపు నా దేవుడు అడుగుతాడు పైకి వెళ్ళాక, విజయ్ కుమార్ ఏది నీ లిస్ట్ ఏది, నువ్వు ఎంతమందిని రక్షించావంటే నేను ఇంతమంది పేర్లు చెప్పాలి, ఇంతమందిని నడిపించాలని చెప్పాలి, నా రక్త సంబంధికులు అందరినీ రక్షించుకోగలిగాని చెప్పాలి, అందరికీ బోధ చేశాని చెప్పాలి అనుకుని మరి ఎంతో కష్టపడి మందిర విషయంలో కానీ, కుటుంబ సభ్యుల విషయంలో కానీ, రక్త సంబంధికుల విషయంలో అందరికీ చాలా భక్తిగా నేర్పించారని మరి ఇంకను మరి ఇప్పుడు రీసెంట్గా స్టార్ట్ చేసిన ఆ యూట్యూబ్ వల్ల ఎలాగో డాడీ మాటలు కానీ, డాడీ మెసేజ్లు కానీ ఇంకా అట్లాగే ఉంటాయని, ఇంకా అవే మాకు వాక్య బోధ అన్నీ మరి ఇవాళ వచ్చినందుకు నిన్న కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరుని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడ అన్నీ సమకూర్చిన పాస్టర్ గారికి కానీ, వాళ్ళ మందిర సభ్యులకు కానీ, అలాగే ఇవాళ వాక్యం
చెప్పిన పాస్టర్ గారికి కూడా వందనాలు తెలియజేసుకుంటూ, మరి కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రేమ విందు కలదు. సో దయచేసి గమనించి విందును ఆరగించి వెళ్ళాలని కోరుకుంటున్నాను. మరి మా గురించి ప్రార్థన చేయండి, మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి, మా రక్త సంబంధికులందరి గురించి ప్రార్థన చేయండి. మరి ముఖ్యంగా డాడీ వదిలి వెళ్ళిన మందిరంలో ఉన్న అందరి గురించి కూడా మీరే ప్రార్థించి, మరి మాకైతే ముందు మార్గం ఏం కనపడట్లా, దేవుడే తోడుండి నడిపించాలని కోరుకుని సెలవు తీసుకుంటున్నాను. వచ్చిన వాళ్ళందరికీ మళ్ళీ థ్యాంక్స్ అండి. ఒక 5-10 నిమిషాలు లేట్ అయి ఉంటే మన్నించాల్సిందిగా కోరుకున్నా. డాడీ కూడా ఎప్పుడు ఇదే చెప్పేవాళ్ళు, టైం అంటే టైంకే ఫినిష్ చేయాలని. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. ముగింపు ప్రార్థన ఆశీర్వాదం. ప్రేమ నమ్మకమైన తండ్రి, నీతిమంతులను జ్ఞాపం చేసుకున్నట్టు ఆశీర్వాదకరము. మరి తల్లిగారు కూడా ఇదే రోజు మహిమ ప్రవేశం అయిన రోజని ప్రియులు చెప్పారు. నీతిమంతులను జ్ఞాపం చేసుకున్నారు. అదే వారి యొక్క కుమారుడు కూడా 3వ రోజులోనే వారి తల్లి ప్రార్థన కలిసి వస్తుంది, అలాగే కుమారుడు ప్రార్థన కలిసి వస్తుందని ఉద్దేశంతో పెద్దలు ఈ డేట్ని పెట్టడానికి సహాయం చేశారు. ఇప్పటి వరకు మరి కుటుంబానికి ఆదరణ దయచేయండి. అలాగే 3 బిడ్డల కోసం, అలాగే భర్తను కోల్పోయిన సహోదరి మేడం గారి కోసము ఆదరణ కోసం ప్రార్థిస్తున్నాం. ప్రభువా, మీరే భర్తగా, కర్తగా, ఆదరణకర్తగా ఉండి కుటుంబాన్ని నడిపించమని వచ్చిన సంఘ బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన చేరువచ్చిన ప్రియుల కుటుంబాలకు సదాకాలం తోడైండుగాక, ఆమేన్.